హలో అండి అందరికీ. మన స్టోరీ వరల్డ్‌లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటూ 'అధీరానందన్' పార్ట్ 11. పర్లేదు పనికొస్తావు అంది భుజం తట్టి. ఎక్స్ట్రాలొద్దే అన్నాడు ఆది. ఆ మాత్రం చెయ్యొచ్చు. నాకోసం తప్పితే నువ్వెవరి కోసం వంట చేయవుగా? ఆది నవ్వగా డోర్ ఓపెన్ అవడంతో ఇద్దరూ అటుగా చూశారు. అమ్మా అప్పుడే వచ్చారా అంది ఆరాధ్య. ఏంటి బంగారం ఎలా ఉంది నీకు అంది హత్తుకొని. బానే ఉంది మా మేమే మీ దగ్గరికి వస్తున్నాం అప్పుడే అయిపోయిందా అంది నిట్టూర్చి. నీకు ఫీవర్ అని ఆది మెసేజ్ చేస్తే అన్నయ్య వెళ్దామని తీసుకొచ్చేశాడు నాన్న అంది. అమ్మ రోప్వేలో వెళ్ళాలమ్మా ప్లీజ్ అంది ఆరాధ్య. నీకు ఫీవర్ కదే అంది కౌసల్య. అదే చెప్పాను కానీ తొండమొహం వింటేగా అన్నాడు ఆది. నీకెందుకురా గ్రహాంతరవాసి కప్ప ఎక్స్ట్రాలు చెయ్యకు అంది ఆరాధ్య. ఈ అర్ధపావల రత్నం అన్నీ ఆత్రమే విషయం మాత్రం శూన్యం. వద్దే కూర్చోవద్దే అన్న మంచులో పెద్ద వీరనారిలా తిరిగింది. మళ్ళీ ఆటలు ఒకటి అని నెత్తి మీద ముట్టాడు ఆది. అంతా నీ వల్లేరా తుప్పుపట్టిన తాళం మొహంలా ఒకటే నస అంది ఆరాధ్య. నిన్ను అని మీదకొస్తున్న ఆదిని ఆపుతూ ఎచ్చి ఆపండి ఎగేసుకొని వచ్చాం కదా మాది తప్పు. నోరు మూసుకొని అక్కడ ఉన్నా అయిపోయేది హ్యాపీగా ఉండేది అని కూర్చున్నాడు ధీరు తల పట్టుకొని. మా నేను వెళ్ళాల్సిందే అంది ఆరాధ్య. నాన్న అలసిపోయారు నాన్న పోనీ మీరు వెళ్ళి రండి జాగ్రత్తగా తినేసి మేము రెస్ట్ తీసుకుంటాం అంది కౌసల్య. అమ్మ నేనేం చేయలేదు వంట అన్నాడు ఆది. చెఫ్కి చెప్పాను నాన్న ఫుడ్ వస్తుంది నువ్వు ధీరు తినేసి బయలుదేరండి. మా అమ్మ బంగారం దున్నపోతులా తింటుంది కానీ తినమని మాత్రం చెప్పలేదు మా అని నిట్టూర్చాడా అది. నువ్వు మనిషివా తొండ ముదిరిన ఊసర విల్లివా తినురా అంటే నాకొద్దు అన్నావు ఇప్పుడేమో ఇలా అబద్ధాలు చెప్తున్నావేంటి అంది ఆరాధ్య. అవ్వ అబద్ధాలు మా అసలు నన్ను అడగనే లేదు అన్నాడు ఆది. సరే వదిలే నాన్న తిందాం పదా అదిగో లంచ్ వచ్చింది అంది కౌసల్య. అందరూ తిని కౌసల్య రాజీవ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళగా ధీరు ఆది ఆరాధ్య అక్కడి నుండి వెహికల్లో బయలుదేరారు. అక్కడికి చేరుకోవడమే అదో అద్భుతంగా తోచింది. మాటలు కరువై ఆ మంచులో చిన్నపిల్లలా మారిపోయింది ఆరాధ్య. ఆది నవ్వుతూ తనని ఫోటోలు తీస్తున్నాడు. పద ఆరాధ్య వెళ్దామన్నాడు ధీరు. రోప్వే టికెట్స్ తీసుకొని క్యాబిన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకటి వచ్చి ఆల్రెడీ ఒకరున్నారు ఇద్దరెక్కండి సార్ అన్నాడు ఆయన. లేదు వేరేది ఎక్కుతాం ముగ్గురు ఎక్కాలి అన్నాడు ఆది. రే మీరు వెళ్ళండి నేను ఇందాకే చూశాను పద పద వేరే క్యాబిన్ వచ్చేందుకు చాలా టైం పడుతుంది అన్నాడు ధీరు. అది కాదురా అంటున్న ఆది నాపుతూ సార్ త్వరగా చెప్పండి నెక్స్ట్ వాళ్ళు ఎక్కుతారు అన్నాడు ఆయన. పద అది అంది ఆరాధ్య. దాంతో ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. డోర్ క్లోజ్ అయింది. ఎదురుగా చూసిన ఆదికి వేద కనపడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఆది అలా చూడు అని ఆరాధ్య అనడంతో హా అన్నాడు బయటికి చూస్తూ. ఎంత బాగుందో కదా అంది ఆరాధ్య చాలా ఎగ్జైట్ అయిపోతూ. హా అవును చాలా బాగుంది అన్నాడు ఆది. ఏంట్రా వంకాయ కొయ్యకుండా చెట్టుకే పుచ్చిపోయినట్టు ఆ మొహం ఏంట్రా అంది ఆరాధ్య. నోరు మూసుకొని చూడవే అన్నాడు ఆది క్యాప్ సరిగా వేస్తూ. నీళ్ళు అంది గారంగా. ఆది బ్యాగ్లో నుండి వాటర్ తీసి ఇవ్వగా తాగి బయట చూస్తూ ఉంది ఆరాధ్య. ఎవరితోనూ అంది ముందు కూర్చున్న వ్యక్తి ఆదిని చూస్తూ. అప్పుడే చూసింది ఆరాధ్య తనని. ఆదిని చూస్తున్నా తనని చూస్తూ తిరిగి ఆదిని చూడగా వేద అని అర్థమైంది ఆరాధ్యకి. ఎవరితోనూ అంది వేద మరల. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఆది. ఎనఫ్ ఆది నేను దీన్ని టాలరేట్ చేయను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఐ రియల్లీ లవ్ యూ నీకు చెప్తే అర్థం కావడం లేదా? నేను మధ్యలో దూరుతున్నా అనుకోకండి. బట్ మీ ఫీలింగ్ మీరు చెప్పారు. అది మీ ఫీలింగ్. అలాగే ఎదుటివారి ఫీలింగ్ కూడా మీరు గౌరవించాలి కదండి. అదే కదా ప్రేమంటే అంది ఆరాధ్య. యూ జస్ట్ షటప్ హూ ద హెల్ ఆర్ యూ నీ పని నువ్వు అంటూ రెచ్చిపోతున్న వేదాన్ని సగంలోనే ఆపుతూ ఆది లేచి తన తల పక్కనే ఉన్న వెనుక గాజుని తన పిడికిలితో పగలగొట్టాడు. దాంతో అది పెచ్చులుగా విరిగి మంచులో పడింది. వేద చల్లగాలికి వణికిపోగా ఒక్కసారిగా వెనక్కి తూలింది. ఆరాధ్య తన చేయి పట్టుకుని ముందుకు లాగగా వేద ఆది కోపానికి వణికిపోయింది. ఆరాధ్య ఆది చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూస్తూ కన్నీరు ఆపుకోలేక తన కర్చీఫ్ తీసి కట్టింది. అయినా ఆ రక్తం ఆగక కారుతూనే ఉంది. ఆరాధ్య ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆరాధ్యకి అసలే ఫీవర్. దాంతో రక్తం అంటే భయం. పైపెచ్చు తనకి జ్వరం వస్తేనే ఉపవాసం ఉండి తగ్గేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అవన్నీ గుర్తొచ్చిన ఆది ఆరాధ్య ఊపిరందక ఏడుస్తూ ఉండగా తనని హత్తుకొని ఏం కాలే నాకేం కాలే అని సర్ద చెప్ప చూశాడు. కానీ తన మనసు వేదాన్ని అక్కడ చూసి తట్టుకోలేకపోగా తను అన్న ఐ లవ్ యూ అన్న పదాలు చెవిలో తూట్లు పడగా ఆరాధ్య స్పృహ కోల్పోయింది. ఆదికి వేదాన్ని చూస్తే ఎంత కోపం వస్తుందో తన మొహంలో స్పష్టంగా తెలుస్తోంది. తనకి ఇంత కోపం వస్తుంది ఒకరిపై అని ఆ రోజే తెలిసింది. తన ఉనికి కూడా ఆది తట్టుకోలేకపోయాడు. మరో 8 నిమిషాలు పట్టింది మరోవైపుకు చేరుకునేందుకు. ఆది అలాగే కూర్చోగా మర్యాదగా వెళ్ళు బయటికి అన్నాడు ఆది.
వేద బయటికి వెళ్ళింది. తర్వాత క్యాబిన్‌లో ధీరు దిగగా వేదాని చూసి షాక్ అయి ఆది దగ్గరికి వచ్చాడు. ఆది చేతిని చూసి "ఏమైందిరా?" అనగా ఆది విసుక్కొని "జాగ్రత్తగా పట్టుకో" అని ఆరాధ్యని చిన్నగా బయటికి తీసుకొనొచ్చాడు ఆది ధీరు హెల్ప్‌తో. వేద నేరుగా చైర్మన్ దగ్గరికి వెళ్ళగా క్యాబిన్ అతను "ఏంటండీ ఇది? ఎలా పగిలిందసలది? ఈ గ్లాస్ పగిలే ఛాన్సే లేదు" అని అరుస్తున్నాడు. "ధీరు చూసుకో" అని ఆరాధ్యని తీసుకొని పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళాడు ఆది. ఆరాధ్యని కూర్చోబెట్టి జాగ్రత్తగా పట్టుకున్నాడు. "కొంచెం హాట్ వాటర్ ప్లీజ్" అన్నాడు వెయిట్రెస్‌తో. "యెస్ సార్" అంటూ అక్కడి నుండి వెళ్ళి వేడి నీళ్ళతో వచ్చిందావిడ. "రేయ్ బంగారం" అని చెంపలపై తట్టాడు ఆది. "లేయ్ వినిపిస్తుందా? ఫీవర్ ఎక్కువైనట్టుందే" అన్నాడు ఆది. "చలి ఎక్కువగా ఉంది కూడా ఇక్కడ" అని నిట్టూర్చాడు. "హలో రూమ్స్ కూడా ఉన్నాయా ఇక్కడ" అన్నాడు ఆమెను చూస్తూ. "యెస్ సార్ ఉన్నాయి. మీకు కావాలా" అంది ఆమె. "అవునండి ఒక రూమ్ ఇవ్వండి" అన్నాడు ఆది. ఈలోపు ధీరు రావడంతో "ఫుడ్ తీసుకో ఏమైనా" అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు ఆది. ఆరాధ్యని జాగ్రత్తగా పడుకోబెట్టి రూమ్లో హీటర్ ఉండటంతో స్కార్ఫ్, క్యాప్ అన్నీ తీసి తనని లేపే ప్రయత్నం చేశాడు. ఆరాధ్య మేలుకోకపోవడంతో పక్కనే చైర్లో కూర్చొని తల పట్టుకున్నాడు ఆది. ధీరు ఫుడ్ తీసుకుని ఆ గదికి వచ్చి టేబుల్ పైన పెట్టి "ఏమైందిరా? మరో వారంలో ప్రాక్టీస్ ఉంటే చెయ్యేంట్రా ఇలా చేసుకున్నావు? ముందు హాస్పిటల్‌కి వెళ్దాం పద. చిన్న గాజు పెంకు ఇరుక్కొని ఉన్నా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ప్లీజ్ పద" అన్నాడు రక్తం కారుతూనే ఉండటంతో. "బంగారం లేయవే" అంటున్నాడు ఆది ఏం పట్టనట్టు. "రేయ్ ఏంట్రా పద" అన్నాడు ధీరు తన చెయ్యి పట్టుకుని. "రేయ్ దొబ్బే ఇక్కడి నుంచి" అని అరిచాడు ఆది గట్టిగా. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆరాధ్య. ఆదిని చూస్తూ "ఎలా ఉంది నీకు? నీకెలా ఉంది?" అంది ఏడుస్తూ. "బావుంది మా బావుంది చూడు" అని చేతిని మరో క్లాత్తో చుట్టేశాడు ఆది బ్లడ్ రాకుండా. "నీకు బావుంది కదా" అంది ఏడుస్తూ. "అమ్మ తల్లి నాకు బావుంది. ఇందా వేన్నీళ్ళు. చిన్నగా తాగు అంటూ నీళ్ళిచ్చాడు. "ఫుడ్ తింటావా" అన్నాడు. "లేదు నాకొద్దు" అంది ఆరాధ్య. "సరే నీళ్ళు తాగు" అన్నాడు ఆది. నేనిప్పుడే రానా? చిన్న పనుంది" అన్నాడు. "ఎక్కడికి? వద్దు నా దగ్గరే ఉండు" అంది ఆరాధ్య. "ఇప్పుడే 2 మినిట్స్ వచ్చేస్తాను. నువ్వు పడుకో" అన్నాడు ఆది. ఆరాధ్యకి ఇష్టం లేకపోయినా ఆది చెప్తే వినే పరిస్థితుల్లో లేడు కనుక సైలెంట్గా ఆ మాట విని మౌనంగా ఉంది. ఆది కోపంగా డోర్ వైపుకు సాగి పళ్ళు కొరుకుతూ బయటికి వెళ్ళాడు. "అన్నయ్య వెళ్ళు ప్లీజ్" ఆది చాలా కోపంగా ఉన్నాడు అంది ఆరాధ్య. "అసలేమైంది" అన్నాడు ధీరు. "వచ్చాక చెప్తాను. ప్లీజ్ వెళ్ళన్నయ్య నాకు భయంగా ఉంది." "అలాగే నువ్వు జాగ్రత్త" అని పరుగు పెట్టాడు ధీరు. ఆది బయటికి వచ్చి చుట్టూతా పరికించి చూసి రెస్టారెంట్ నుండి బయటికి వచ్చేటప్పుడు రెస్టారెంట్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూస్తూ అటుగా సాగాడు. అక్కడ వేద, బీసీసీఐ చైర్మన్ భూపతి రాజు, వేద తల్లి, చిన్న బాబు కూర్చొని ఉన్నారు. ఆది వెళ్ళి నేరుగా వారి ఎదురుగా కూర్చున్నాడు. "హే అదిరా నువ్వేంటిక్కడ" అన్నాడు భూపతి. "నేను పరిచయాలు చేసుకునేందుకు రాలేదు. మీ అమ్మాయి" "ఆపాది" అంది వేద కోపంగా. "మీ అమ్మాయి వేద చాలా లిమిట్స్ క్రాస్ చేసింది" అన్నాడు వేదాని కోపంగా చూస్తూ. ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 12. ఆది వెళ్ళి నేరుగా వారి ఎదురుగా కూర్చున్నాడు. "హే అధీరా నువ్వేంటిక్కడ" అన్నాడు భూపతి. "నేను పరిచయాలు చేసుకునేందుకు రాలేదు. మీ అమ్మాయి" అన్నాడు ఆది. "ఆపు ఆది" అంది వేద. "మీ అమ్మాయి వేద చాలా లిమిట్స్ క్రాస్ చేసింది" అన్నాడు వేదాన్ని కోపంగా చూస్తూ. "ఏం చేసింది" అన్నాడు ఆయన. "మీరే వినండి" అంటూ తన కాల్లో మాట్లాడింది, ఐ లవ్ యూ చెప్పింది అంతా వినిపించాడు. డాడ్ అది అంటున్న వేదాన్ని ఆపుతూ "నువ్వు ఆగు వేద, ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంట్రా" అన్నాడు ఆయన. "తను నేను ఇష్టపడుతుంది అయితే ఏంటి" అన్నాడు. "నాకు ఇష్టం లేదు అది ప్రాబ్లం. మీ అమ్మాయి వెనుక తోకొప్పుకుంటూ పడుండటానికి వేరొకరిని వెతుక్కోండి" అన్నాడు ఆది కోపంగా. "మా అమ్మాయికి నో చెప్పే లెవెల్ ఉందేంట్రా నీకు? రోడ్డు మీద పడి తిరిగే అనాథ వెధవ్వి. ఫంక్షన్లలో తిని పారేసిన మిగిలిన తిండినే కదా నువ్వు తిని పెరిగావు. నువ్వెంత నీ బ్రతుకెంత? క్రికెట్ టీంలో సెలెక్ట్ కాకపోతే నువ్వు పెద్ద సెలబ్రిటీ ఏంట్రా? ఎక్కడి నుండి వచ్చావో అది తెలుసుకో ముందు పొరంబొకు వెధవ. నిన్ను శ్రీలంకలోనే కట్ చేయాల్సింది, బ్రతికిపోయావు" అన్నాడు భూపతి కోపంగా ముందుకు వస్తున్న ధీరుని ఆది చేతితోనే తగ్గమని చూపించగా అడుగు ఆగిపోయింది. ఆది నవ్వుతూ బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగి పక్కన పెట్టి "నిజమే, చాలా రోజులైంది ఇలా ఒకరు వచ్చి నా స్థాయిని గుర్తు చేయటం. మీరు చెప్పినవన్నీ నిజమే, దాంట్లో దాచేందుకు ఏం లేదు. నా స్థాయి అదే. నేను మాస్, ఊరా మాస్, లేబర్ కేటగిరీ. మరి నీ కూతురికి నాతో ఏం పని" అన్నాడు ఆది ఉగ్రంగా. "సిగ్గుమానం ఏం లేదా? వద్దన్నా వెంటపడుతుంది. నువ్వు వద్దనేదేంట్రా? మేం వద్దనాలి. ఒక ముద్ద పడేస్తే తినాలి. అది నువ్వు చేయాల్సింది. నువ్వేంట్రా నా కూతురుని వద్దనేది" అన్నాడు భూపతి. "వావ్ సూపర్, ఎంత గొప్ప కూతురు, ఎంత గొప్ప తండ్రి. ఆదర్శం మీరు ఒక తరానికి. ఎందుకు ఇలా ఉందా ఈవిడ? ఎక్కడ ఆడపిల్ల లక్షణాలు లేవే అనుకున్నాను.
వెనుక మీరు ఇంత గుండ్రాయిలా సపోర్ట్ ఉంటే ఇలానే ఉంటారు కదా మరి. చాలా గ్రేట్, వాట్ ఏ నోబుల్ ఫ్యామిలీ అన్నాడు ఆది. ఇప్పుడు మీ కూతురు ప్రేమిస్తున్నా అని చెప్పి కుక్కలా పడుండాలి నేను, అంతేనా అన్నాడు ముగిస్తూ. అవునరా, మా చొప్పు చేతల్లో పడుండి మేం 6 కొట్టమంటే 6, అవుట్ అవ్వమంటే అవుట్ అవ్వాలి. అదిరా నువ్వు చేయాల్సింది. నీకొక జీవితాన్నే కాక నీలాంటి అలబగాడిని అల్లుడుగా చేసుకున్నానన్న మంచి పేరు నాకు, కుక్క మెడలో గొలుసులా నువ్వు. అదిరా నీ డెస్టినీ, మేము రచించిన రాత అన్నాడు భూపతి. ఓహో, డిసైడ్ కూడా అయిపోయారా? సూపర్. ఆది ఒక సెకండ్ వేదాన్ని చూశాడు. కానీ తన కళ్ళల్లో ఆది వెతికింది దొరక్కపోవడంతో, ఇదిగోండి నా గిఫ్ట్ అంటూ 4 వెంట్రుకలు పీకి ప్లేట్లో పెట్టి, మీ అమ్మాయికి ఇవ్వలేదు చెప్పానంతే, మీకు మాత్రం ఇచ్చెళ్తున్నా. మీరు పీకిన నా 4 బొచ్చు మీ మీద కాన్సన్ట్రేషన్ చేసేలా చేయకండి, మరో జనరేషన్ కూడా ఉండదు. నేను చాలా బ్యాడ్ బాయ్ని అని అన్నాడు ఆది లేచి. సారీ, పోరంబోకుని అని కదిలాడు ఆది. ఆది ధీరు దరికి చేరి, ఎందుకురా వెనకే వచ్చావు, నేనేమన్నా పెళ్లి చూపులకు వచ్చానా అన్నాడు. ఇప్పుడు జోక్స్ ఏంటి ఆది, మరి పద అన్నాడు ఆది. ఆ ఓనర్ని అడిగి మెడికల్ బాక్స్ తీసుకొని కట్టుకొని నీట్గా గదికి వెళ్ళాడు ఆది. ఏంటే తినేసావా ఉన్న 4 గొర్రెలు, ఏది చూపి అన్నాడు ఆది వేలు చూస్తూ. అదేం లేదు అంది ఆరాధ్య. కట్టుకోవడానికి వెళ్ళానంకమ్మా, ఇదిగో అని చూపించాడు ఆది. వెళ్దాం పద, ఏం వద్దు ఇక్కడ అంది ఆరాధ్య. వెళ్తావు వద్దే అన్నాను విన్నావా, ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళలేం, మంచు ఎక్కువగా ఉందని ఆపేశారు రోప్వే. అప్పుడే చెప్పా కదలద్దే ఇంటి నుండి అని విన్నావా, ఇప్పుడు చూడు మంచు సునామీ వచ్చేలా ఉంది. నాకేం తెలుసురా అంది ఏడుపు మొహం పెట్టి. సరే రూమ్ ఉందిగా, పడుకో, మార్నింగ్ వెళ్ళొచ్చు. మళ్ళీ చూడు ఎంత జ్వరం వచ్చిందో, అమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను ఆల్రెడీ. టీవీ ఆన్ చేసి ఆలోచనలో మునిగిపోయింది ఆరాధ్య. ధీరు కూడా దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. ఆది మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు వింతగా. అది మరింత భయం కలిగించింది ధీరుకి. ఆది చాలా చిల్గా అసలు ఆ విషయం జరగనట్టే బిహేవ్ చేశాడు. దాంతో ఆరాధ్య కుదులుకుంది. ధీరు పడుకొని నిద్రపోవడంతో ఆరాధ్యకి నిద్ర రాక అవస్థగా ఉంది. ఏంటే పడుకోవా అన్నాడు ఆది. నిద్ర రావడం లేదు. ఎందుకు? ఏమో, ఎక్కువ ఆలోచించకు అన్నాడు ఆది జుట్టు నిమురుతూ. ఎలా ఉండను, జరిగింది చిన్నది కాదుగా. తనకి మెంటల్, నీకు తెలియదు, వదిలే, అవన్నీ పట్టించుకోక అన్నాడు ఆది. కానీ నిన్ను తను వదలదు అంది ఆరాధ్య. నా గురించి వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు, తెలిసాక వదిలేస్తారులే అన్నాడు నవ్వుతూ. తను నిన్ను నిజంగానే లవ్ చేస్తుందేమో అంది జీరబోయిన గొంతుతో. ప్యూర్ లవ్ అన్నాడు ఆది నవ్వుతూ. వెన్నెల వెలుగు ఆ గదిలో అంతా సంతరించగా ఆరాధ్య కిటికీ దగ్గర కూర్చుంది. ముంబైలో జాగ్రత్త, సపరేట్ కారు ఉంది, దానిలోనే వెళ్ళిరా. పనమ్మాయి వస్తుంది, ఇంట్లోనే చేస్తుంది, బయట ఫుడ్ తినక. నీకు అపార్ట్మెంట్ నచ్చదని ఆఫీస్లోనే పైన ఇల్లు సర్దించాను. ఏ అవసరమైనా కాల్ చేయి. వేణుని ఆ బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వమని చెప్పాను, తను చూసుకుంటాడు, ఏం కావాలో. జాగ్రత్తగా ఉంటావుగా. అది నిన్నొకటి అడగనా అంది ఆరాధ్య. ఏంటది? నాపై అది నిన్ను అది నువ్వెందుకు ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు అంది ఆరాధ్య. ఎచ్చిచి, ఇంకో టాపిక్ దొరకలేదా ఏంటే నీకు అన్నాడు ఆది. అబ్బా చెప్పు ప్లీజ్. ఏంటి ప్లీజ్, నీకు తెలియదా అన్నాడు ఆది. కనీసం క్రష్ లేదు, ఏం లేదు. ఈ సీల్ రాకాశని చూసుకునేందుకే 4 చెరువులు నీళ్ళు తాగుతున్నాం, నేను, మీ అమ్మ, నాన్న. ఇంకా మళ్ళీ క్రష్లు ఎందుకు? నేనేం అంత రాకాశని కాదు అంది ఆరాధ్య. అవును పాపం, జ్వరానికి తట్టుకోలేదు, బ్లడ్ చూడలేదు, ఫుడ్ తినిపిస్తే కానీ తినలేదు. ఏ బొమ్మైనా కావాలంటే కావాలి, అమెరికాలో ఉన్నా సరే. ఫ్రెండ్స్తో కలవదు, ఎక్కడికి బయటికి వెళ్ళదు, సినిమాలు నచ్చవు, ఎప్పుడు చూడు క్రికెట్ అంటుంది. ఏ విషయాన్ని 100 సార్లు ఆలోచించకుండా ఉండదు. వంట రాదు, టైంకి తినదు, ఏ దేవుడిని నమ్మదు. కానీ ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా దారిన పోయే దానయ్య ఏం చెప్పినా నమ్మేస్తుంది, చేసేస్తుంది. అలాగేగా మోకాలతో నడిచి వెళ్ళావు కొండపైకి ఎవరికి చెప్పకుండా, 1, 2 రోజు ఏదో ఒక విధంగా టార్చర్ పెడతావు మమ్మల్ని అన్నాడు ఆది. పోరా అంది ఆరాధ్య ఏడుపు మొహంతో. నిజమే కదే అన్నాడు ఆది. అయితే నేను మిమ్మల్ని ఇంతలా టార్చర్ చేస్తున్నానా అంది. అవుననుకో, ఎవడు చేసుకుంటాడో కానీ మటాష్, పాపం వాడు, దండ వేసి దండం పెడతా అన్నాడు ఆది. ఇంకోసారి పెళ్ళన్నావు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను, కనపడను కూడా అంది ఆరాధ్య కోపంగా. ఒక్కరోజులో కనుక్కుంటాను నువ్వు అంతరిక్షంలో ఉన్నా అన్నాడు ఆది. అంత సీన్ లేదులే నీకు. సరే చూద్దాంలే. సీన్ కట్ చేస్తే ఆది టేబుల్ దగ్గర నుండి లేచి వెళ్ళాక రూమ్ తీసుకొని రూమ్లోకి చేరుకుంటారు భూపతి. వేద గదికి రావటమే భూపతి చెంపలు వాయగొట్టాడు. అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? అలాంటి ఊరు పేరు లేని వెధవలతో నీకేంటి పని? నీకు చెప్పానా నేను శ్రీలంకలోనే వదిలి వాడి విషయంలో దూరద్దు అని?
అయినా ఎందుకు ఇంతవరకు తీసుకొని వచ్చావు? వాడంత దర్జాగా నా ముందు కూర్చొని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కావాలని యూనివర్సిటీ మారి మరలా హడావిడిగా మనాలికి తీసుకొని వచ్చి ఒకటా రెండా ఎన్ని నా కళ్ళు కప్పి చేయాలనుకున్నావు నువ్వు? నా తల తీసేసినట్టు అయింది వాడు ఒక్కో మాట మాట్లాడుతుంటే. నీకింకా చదువు అవసరం లేదు, నువ్వు వెలగబెట్టినంత వరకు చాలు. ఇప్పుడే జితేంద్ర గారికి కాల్ చేసి సంబంధానికి నేను ఓకే చేస్తాను. చెత్తముండా, ఎంత పరువు తక్కువ పని చేసావు నువ్వు? అసలు నీకెంత ధైర్యం? హలో హలో జితేంద్ర గారు, నేను భూపతిని. చెప్పండి భూపతి గారు, ఇన్ని రోజులు గుర్తొచ్చానా అన్నాడు ఆయన. అది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్పండి. అదే అప్పుడు మీరు అమ్మాయిని సంబంధం అడిగారు కదా, చదువు అయ్యాక చేస్తాను అని చెప్పాను. ఇప్పుడే పెట్టుకుందామా ఆ పెళ్ళి అన్నాడు భూపతి. అదేంటండి సడన్గా అన్నాడు ఆయన. అంటే మా గురువు గారు ఇప్పుడే చేసుకోండి అంటున్నారు, అందుకే. అవునా? కానీ అబ్బాయి ప్యారిస్లో కంపెనీ వర్క్లో బిజీగా ఉన్నాడు. ఒక 6 నెలలు టైం ఇవ్వండి, అది కన్స్ట్రక్షన్ అయిపోతుంది. వీళ్ళ పెళ్లి చేసుకొని నేరుగా ప్యారిస్కి వెళ్ళిపోవచ్చు. అవునా? అలాగేలేండి, అయితే ఎల్లుండి ఇంటికి వస్తాను. అమ్మాయిని ఖాయం చేసుకుంటారా? ఎందుకండి అంత త్వరగా? అమ్మాయి కాలేజీలో ఏమన్నా సమస్య అన్నాడు ఆయన. అబ్బే అదేం లేదండి, మా గురువు గారు చెప్పారు. ఆయన మాట కాదనను నేను, అంతే. అవునా? సరే అలాగే. నేను ఒక మాట జశ్వంత్కి చెప్తాను, ఇంట్లో కూడా మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే అండి, ఉంటాను మరి అన్నాడు భూపతి ఫోన్ కట్ చేసి వేదాన్ని చూస్తూ. ఇంకా ఉంది. లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ పార్ట్ 13. అబ్బే అదేం లేదండి, మా గురువుగారు చెప్పారు, ఆయన మాట కాదన్నంతే. అవునా? సరే అలాగే. నేను కూడా ఒక మాట జశ్వంత్కి చెప్తాను, ఇంట్లో కూడా మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు ఆయన. అలాగే అండి అని ఫోన్ పెట్టేసి వేద వైపు కోపంగా చూస్తున్నాడు భూపతి. చూసావా ఏం అడుగుతున్నారో? కాలేజ్లో ఏం పెంట పని చేసావా అని అడుగుతున్నారు. సిగ్గులేదేంటే నీకు? నా పరువు తీసావో నిన్ను చంపి పాతేస్తాను అన్నాడు ఆయన. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని ఉండు. వేద విలిపిస్తూ మరో గదికి వెళ్ళి గుక్క పెడుతూ ఏడ్చింది దిగమింగుకోలేక. రాత్రై ఆ నిండు చంద్రుణ్ణి ఆ గదిలో నుండి బయటికి చూస్తూ, నీ చావు చూసేదాకా నేను సైలెంట్గా ఉండను ఆది. ఐ విల్ సీ యువర్ ఎండ్. అసలు ఎవరు ఈ పిల్ల? అన్నీ తెలుసుకుంటాను అంది వేద కోపంగా. సీన్ కట్ చేస్తే, రా అది బయటికి వెళ్దాం అంది ఆరాధ్య. వద్దు, చాలా చల్లగా ఉంది. పొద్దున్నేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఈ పాటికి నోరు మూసుకొని ఇంట్లో ఉంటే అయిపోయేదానికి మనాల వరకే ఎందుకు? రాకాసి, ఏంటి నీ బాధ అన్నాడు ఆది. అంత సీన్ అవసరం లేదులే అని బెడ్పై పడుకుంది. వీటికేం తక్కువ లేదు. సరే పద అన్నాడు ఆది కోపంగా. ఏం అవసరం లేదు, పడుకొని నిద్రపో. సరే సారీ పద. ఆరాధ్య వెంటనే రెడీ అయ్యి బయటికి కదిలింది. -డిగ్రీస్లో ఉంది అక్కడ చలి. మూమంతా ఎర్రగా అయిపోయింది ఆరాధ్యది. ఇంతలో పెద్దగా చప్పుడు అవ్వగా ఆది వెంటనే ఆరాధ్యని పొదవ పట్టుకున్నాడు, చప్పుడు వచ్చిన వైపు తన వీపుని చూపెడుతూ. ఆరాధ్య మనసులో ఆరాటంతో కూడి తనకెంతో పరిచయమైన పర్ఫ్యూమ్ స్మెల్ని చూస్తూ గుండె చప్పుడులో లాలన పొందుతుంది. ఆర్ యూ ఓకే అన్న ఆదిని చూస్తూ పైకి చూసిన ఆరాధ్య అయ్యి అంటూ దూరం చేసింది ఆదిని. వావ్ ఎంత బాగుంది అంది ఆదిని చూడమని చెప్తూ. ఏంటి అని చూసిన ఆదికి అక్కడ పటాయికాయలు కాలుస్తూ చిచ్చుబుడ్లన్నీ వెలుగుతూ ముఖాలపై కూర్చొని ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆరాధ్య పరుగున వారి దగ్గరికి వెళ్ళి ఏ ఆగు అంటూ వెనక వెళ్ళాడు ఆది. జాన్, ఐ లవ్ యూ. జస్ట్ ఒక ఫ్రెండ్లా పరిచయం అయ్యి ఇప్పుడు నా జీవితం అయ్యావు. నీతో మరో స్టెప్ వేసేందుకు నేను రెడీగా ఉన్నాను జాన్. విల్ యూ మ్యారీ మీ అన్నాడు చేతిలో రింగ్ పట్టుకొని ఆ వ్యక్తి. ఎస్ 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 చెప్పండి, ఎస్ చెప్పండి అనుకుంటూ తన మనసులోనే ఎగ్జైట్ అవుతుంది ఆరాధ్య ఎగురుతూ. ఆది చూసి తను నవ్వుకున్నాడు. ఎస్ అంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ అంటూ రింగ్ పెట్టి ఆ అమ్మాయిని లేపగా ఆ అబ్బాయి లేచి తనని హత్తుకొని పెదవులను అందుకున్నాడు. ఆరాధ్య సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఆదిని కొట్టగా హొసే రాకాసి నొప్పే అన్నాడు ఆది తనని లాగి అక్కడి నుండి. కంగ్రాచులేషన్స్ అని అరిచింది ఆరాధ్య వారిని చూస్తూ. వాళ్ళు నవ్వి ఆరాధ్యాన్ని చూసి చాక్లెట్స్ తీసుకోండి అనింది ఆ అమ్మాయి. ఆది చేతిని విడిపించుకొని వరద బాధితులు పులిహోర పొట్లం కోసం పరిగెత్తున్నట్టుగా పరిగెత్తింది, వాటిని తీసుకుంది కూడా. సూపర్గా చెప్పారు అంది ఆ అబ్బాయిని చూస్తూ. థ్యాంక్స్ అన్నాడు ఆ అబ్బాయి. ఎంజాయ్ యువర్ డే అని చాక్లెట్స్ తీసుకొని పరుగు పెట్టింది ఆరాధ్య. ఆది ఆరాధ్యాన్ని కిందకి పైకి చూసి చిచి పోయా, పరువంతా పాయ, గంగ పాలు అన్నాడు ఆది. ఎందుకో అంది ఆరాధ్య. ఆ పరిగెత్తటం ఏంటి, ఆ చాక్లెట్స్ కోసం ఎగబట్టం ఏంటి, అంతా నా కర్మ అన్నాడు ఆది. ఎక్స్ట్రాలు వద్దు, తిను అంది ఇచ్చి. ఎచి పోవే అన్నాడు ఆది. భలే ప్రపోజ్ చేశాడు కదా, మంచులో క్రాకర్స్ పెట్టి డెకరేషన్స్ చేసి. వా ఎంత ప్రేమ ఉందో అప్పుడే అర్థమైపోతుంది. అలా చెప్తే ఎవరైనా పడిపోతారు అంది ఆరాధ్య. నీ తలకాయలే అన్నాడు ఆది. నీకేం తెలుసురా, ఒంటికాయ సొంటుకొమ్ము గాడివి అంది ఆరాధ్య.
నీకే తెలుసు పెద్ద అని నెత్తి మీద ముట్టాడు. అబ్బా అంది ఇంకో చాక్లెట్ ఓపెన్ చేస్తూ. ఏంటి కొవ్వా నీకు, ఎన్ని తింటావు అని అన్నీ లాక్కొని జోబులో పెట్టుకున్నాడు ఆది. కూర్చో అన్నాడు ఆది కూలబడుతూ. ఒక చాక్లెట్ ఇవ్వు అంది ఆరాధ్య. చాలే వేషాలు, అసలు మాట వినట్లేదేంటే, ఎక్కువ చేస్తున్నావు బాగా అన్నాడు ఆది. ఆరాధ్య కళ్ళు తిప్పుతూ కూర్చొని సైలెంట్గా ఉంది. ఇప్పుడు కానీ అంటున్న ఆది మాటను సగంలోనే ఆపుతూ ఆరాధ్య తన స్వెటర్లో నుండి బాటిల్ తీసి ఆదికి ఇచ్చింది. వావ్, ఇది అసలైన వావ్, ఎలా పట్టావే, అది కూడా ఇక్కడ, అదే చెప్పబోతున్నా తెలుసా, ఇప్పుడు ఒక బీర్ ఉంటే అద్భుతంగా ఉంటుంది అని అన్నాడు ఆది. తెలుసు, తాగు అంది ఆరాధ్య. నా బంగారం అన్నాడు ఆది. ఇందాకే పందన్నావు. నిన్ను కాదు, నా బాటిల్ని, బంగారం అన్నాడు ఆది మూత ఓపెన్ చేస్తూ. ఆరాధ్య కళ్ళు తిప్పి దుర్మార్గుడు అనుకుంది. ఆది మెల్లగా ఆస్వాదిస్తూ ఆ క్షణాలు అలాగే ఆగిపోతే బాగున్ను అన్నట్టుగా తాగుతున్నాడు. అది ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది ఆరాధ్యకి. ఎందుకంటే బాటిల్ ఎత్తితే ఒక సెకండ్ అంతే. మరి ఇప్పుడు అంత ఆలోచన దేనికి, ఏమైనా జరిగిందా అంది ఆరాధ్య. చాలా రోజుల తర్వాత నా స్థాయి ఏంటో నాకు గుర్తు చేశారా, జీర్ణించుకోలేకపోతుంది. నిజమే, నేను అనాథగాడిని, ఎవరైనా మంచి ఫుడ్ పెడతారా అని ఎదురు చూసిన వాడిని. అవన్నీ గుర్తొచ్చాయి అంతే అన్నాడు ఆది. రే, ఏం మాట్లాడుతున్నావు, ఎవరన్నారా నిన్న మాటలు అంది ఆరాధ్య కోపంగా. ఎవరంటే ఏంలే, నా జ్ఞానోదయం అయింది. ఎంత స్థాయి ఏర్పరచుకున్నా నా కులం ఏంటి, నా గోత్రం ఏంటి, నా తల్లిదండ్రులు ఎవరు, ఇవే కావాలి అందరికీ. ఆరాధ్య ఆది మోమును తన చేతుల్లోకి తీసుకొని అసలు ఏమైంది చెప్పు అంది కళ్ళల్లోకి చూస్తూ. ఆది అప్రయత్నంగా మధ్యాహ్నం జరిగింది చెప్పగా ఆదిని హత్తుకుంది ఆరాధ్య. అసలు ఒక మనిషి ఎలారా ఒకరిని ఇంతగా దిగజార్చి మాట్లాడగలరు, వాళ్ళ భావాలు ఏంటి అన్న జ్ఞానం కూడా లేకుండా అంత నీచంగా ఎలా మాట్లాడారు అసలు ఆయన. ఆది, మేము నీకు లేమా, అనాథవి అంటావేంట్రా అంది ఆరాధ్య ఏడుస్తూ. నాకు మీరు తప్ప ఎవరున్నారే, మీరున్నారనే కదా అలా సమాధానం చెప్పి వచ్చాను, లేకుంటే నేను ఆ మాటలకి కోలుకొని ఉండనురా అన్నాడు ఆది. కానీ ఆది ఎంత బాధపడుతున్నాడో ఆరాధ్యకు బాగా అర్థమైంది. తన తండ్రి తనని ఏ రోజు దగ్గరకు తీయకపోగా కనీసం చిన్న సర్టిఫికేట్లో కూడా ఆయన పేరు రాసేందుకు అవకాశం ఇవ్వలేదు. తండ్రి ప్రపంచాన్ని శాసించగలడు, కానీ ఒక కొడుకు ఒక అనాథలా మాటలు పడవలసి వస్తుంది. ఇదేం న్యాయం దేవుడా అనుకుంది ఆరాధ్య ఏడుస్తూ. వావ్, సో నైస్, మీ రొమాన్స్ చూసి కడుపులో దేవేస్తుంది అంది అప్పుడే అక్కడికి వచ్చిన వేద. ఆరాధ్య దూరమై మీరేం మాట్లాడుతున్నారు అంది. మీరు చేసేదే అంది వేద. నా చేతిలో నువ్వు చావకముందే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు ఆది గర్జిస్తూ. తప్పకుండా వెళ్తాను, నువ్వు చెప్పాల్సింది చెప్పావు, కానీ నేను చెప్పేది కూడా విను. మిస్టర్ అధీరానందన్, ఈ వేదవల్లి డాటర్ ఆఫ్ భూపతిరాజు ఒకటి చెప్తాను చూడు. నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తా, నీ బంధువులు, నిన్ను ఇష్టపడే వాళ్ళని ఎవరిని వదలను, ముఖ్యంగా నిన్ను అంది వేద ఆరాధ్యం చూస్తూ. మరలా ఆదిని చూస్తూ, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ కథ ఏంటో అన్నీ బయటపెట్టి నీ నుండి అన్నీ దూరం చేస్తాను. నువ్వు ఇష్టపడేది ఏది నీకు దక్కకుండా చేస్తాను. అందుకోసం ప్రాణాలు తీయాల్సి వస్తే కూడా నేను వెనకాడనురా. ఎందుకురా బ్రతికి ఉన్నానని నువ్వు అనుకునేలా తప్పకుండా చేస్తాను. ఈరోజు ఈ క్షణం నేను నీకు ఇస్తున్న మాట ఇది. ఇందులో ఏది నేను చేయలేకపోయినా నేను ఈ భూమి మీద ఉండను, చస్తాను అంది వేద కోపంగా ఊగిపోతూ. ఆది కళ్ళు తిప్పి, అమ్మ తల్లి వెళ్తావా ఇంకా, ఈ డైలాగులు విని విని సినిమాల్లో బోర్ కొట్టింది. కాకపోతే లేడీస్ ఎప్పుడు చెప్పలేదు, నువ్వే ఫస్ట్ ఈ లిస్ట్లో, సో ఐ అప్రిషియేట్. డైలాగ్ డెలివరీ బాగుంది, నైస్, సూపర్, బాగా వినపడింది, ఇంకా దయచేయి అన్నాడా ఆది. వేద ఇద్దరిని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీరు ఆరాధ్య చెక్కిల్ని దాకాయి. అవి ఆది కనపడకుండా దాచేసింది. వెళ్దామా అంది చీరబోయిన గొంతుతో. వెళ్దాంలే అన్నాడు ఆది. ఇద్దరు మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. ఆది ఆ క్షణం వేదాన్ని సీరియస్గా తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఎన్నో అనర్థాలు తప్పేవేమో. ఆ పిచ్చా మాటలు పట్టించుకోక, తనకి పిచ్చి అలాగే మాట్లాడుతుంది అన్నాడు ఆది. ఎక్కువ ఆలోచించకు అన్నాడు బాటిల్ కంప్లీట్ చేసి. ఇద్దరు మెల్లిగా రూమ్కి చేరుకున్నారు. మరో అరగంటకి ఆరాధ్యకి ఫీవర్ రాగా ఆది టాబ్లెట్ ఇచ్చి తను వేసుకొని పడుకున్నాక ఆది కూడా సోఫాలో పడుకున్నాడు. నిద్ర కరువయ్యి ఆలోచనలన్నీ ఆకాశాన్ని తాకాయి. ఇంకా ఉంది. లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 14. ఇద్దరూ మెల్లిగా రూమ్కి చేరుకున్నారు. మరో అరగంటకి ఆరాధ్యకి ఫీవర్ రాగా ఆది టాబ్లెట్ ఇచ్చి తను వేసుకొని పడుకున్నాక ఆది కూడా సోఫాలో పడుకున్నాడు. నిద్ర కరువయ్యి ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి. తర్వాత రోజు ఉదయమే లేచి రిసార్ట్కి వెళ్ళిపోయారు ముగ్గురు. ఆరాధ్య చాలా డల్ అయింది, ఫీవర్ వల్ల అనుకున్నారు కౌసల్య, రాజు.
ఆరాధ్య ఆది బయటికి వెళ్ళినప్పుడు ధీరుకి విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని, తనకి ఎప్పటికెప్పుడు విషయాలన్నీ చెప్పమని పదే పదే చెప్పింది. కానీ ధీరు భయం ఆరాధ్యపై ఉంది. ఒక్కతే తెలియని ఒక ప్రపంచానికి వెళ్తూ ఉండటంతో అక్కడ ఎంత మాత్రం సేఫ్టీ ఉంటుందో అర్థం కాక, కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మనసులోనే అనుకున్నాడు ఆది మీద నమ్మకంతో. మరో రోజు అక్కడే గడిపి నేరుగా తనని ఎయిర్పోర్ట్ నుండే ముంబై ఫ్లైట్ ఎక్కించాలనుకున్నారు ఫ్యామిలీ అంతా కలిసి. మొదటిసారి వదిలి దూరంగా ఉండాల్సి రాగా అందరి మనసుల్లో బాధగానే ఉంది. జాగ్రత్త బంగారం అంది కౌసల్య. హా అమ్మా, నువ్వు ఏడవకు ముందు అంది ఆరాధ్య. రే జాగ్రత్త, ఫోన్ చేస్తూ ఉండు, టెంగి పగిలిద్ది నీకు అంది ఆదిని చూస్తూ. ఆది కూడా దిగులుగా మారాడు. నేను అత్తారింటికి వెళ్ళట్లేదురా, జస్ట్ ముంబైకే, అంత ఏడుపు అవసరం లేదు అంది. నిన్నెవడే చేసుకునేది అన్నాడు ఆది. అమ్మ చూడు మా అంది ఆరాధ్య ఏడుపు మొహం పెట్టి. ఊరికేలే బంగారం అంది కౌసల్య. ఇంకా వెనకేసుకుండ్రా, నీకు వాడు తప్పితే మేము కనపడం అసలు అంది కౌసల్యాన్ని చూస్తూ. అవునే, మా అమ్మకి నేనే ఎక్కువ అన్నాడు ఆది. రే ఇద్దరూ నోరు మూసుకోండి, అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మాట్లాడుకుంటే గొడవ పడతారు, పక్కన లేకుంటే మిస్ అయి మమ్మల్ని చావగొడతారు. రే అమ్ములు, ఇలా చూడు, ఇంతకు ముందులా వాడు నేను అక్కడ ఉండం. నీ గురించి నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. ఏవీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, జాగ్రత్త. ఇంకో 2 డేస్లో నేను ఆది వస్తాం, లాంగ్ వీకెండ్ ఉంది. జాగ్రత్తగా ఉండు, సరేనా అన్నాడు ధీరు. హా అన్నయ్య, సరే పద, నిన్నే పిలుస్తున్నారు అన్నాడు అనౌన్స్మెంట్ రావడంతో. హామా, సరే డాడీ, బాయ్ అన్నయ్య. బాయ్ రా పందిఫెలో అంది ఆరాధ్య ఆదిని చూస్తూ. ఆది తనని హత్తుకొని సారీ ఏ అని తనకి మాత్రమే వినపడేలా చెప్పి దూరం అయ్యాడు. మిగిలిన అందరూ హత్తుకొని మరో 10 నిమిషాల్లో వారి ఫ్లైటు ఉండగా ఆరాధ్య ఎక్కడంతో అక్కడి నుండి బయలుదేరారు. వీరు ఫ్లైట్ ఎక్కి ఆది వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళిపోగా కౌసల్య వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఏంట్రా అలా ఉన్నావు అన్నాడు ధీరు అప్పుడే రూమ్లోకి వచ్చి. ఏం లేదు అన్నాడు ఆది. వదిలేరా, అదో పీడకల్లా మర్చిపో. తను యూనివర్సిటీ మారిపోయిందంట. నీకెవరు చెప్పారు? ఇంకెవరు మెస్లో మన బ్యాచ్. అసలు తను ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిందిరా? ఏమో మనకెందుకు. కాదు ధీరు, ఆ రోజు వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడో విన్నావు కదా. మరి ఈరోజు తనని ఇక్కడి నుండి తీసుకుని వెళ్తే అర్థం ఏంటి? అసలు వీళ్ళ ప్లాన్స్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. అది మనం అలా ఆలోచించాలన్నా మనకు తట్టదు. వాళ్ళు ఎంతసేపు ఒకరిని తొక్కే పనిలోనే ఉంటారు కనుక వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం అంత దిగజారి ఆలోచించలేంరా. ఏదేమైనా తను మన జీవితాల్లోకి రాకుండా ఉంటే బాగుండేది. వదిలేరా అన్నాడు ధీరు హత్తుకొని ధైర్యం నటిస్తూ. సీన్ కట్ చేస్తే ముంబైకి చేరుకున్న ఆరాధ్య తనని పిక్ చేసుకునేందుకు కారు రాగా ఎక్కి కూర్చొని వారి ఫ్యామిలీ గ్రూప్లో రిజిస్టర్ అని మెసేజ్ చేసింది. కొత్త ప్రపంచం, కొత్త బాధ్యత. ఈ సిటీ నాకు ఎన్ని అనుభవాలను, ఎన్ని పాఠాలను, ఎన్ని అనుభూతుల్ని ఇస్తుందో అనుకుంది. ఆరాధ్య కారు ఆగటమే బయటికి చూడగా ఆ ఆఫీస్ వాళ్ళందరూ నిల్చొని ఉన్నారు. దాంతో ఒకసారి తన చీర సరి చేసుకొని, ఒకసారి మోము దర్పణంలో చూసుకొని కిందకి దిగింది. వెల్కమ్ మ్యామ్ అన్నాడు వేణు చేయిస్తూ. ఆరాధ్య నమస్కారం పెట్టింది. మ్యామ్, తను చీఫ్ అపాయింటింగ్ ఆఫీసర్ మధు, తిను చీఫ్ ఫైనాన్షియల్ హెడ్ నరేష్, తను జనరల్ మేనేజర్ సర్వం, ఈయన మేనేజర్ మల్లేష్ అన్నాడు అందరినీ పరిచయం చేయిస్తూ. నమస్తే అంది వారిని చూస్తూ. వెల్కమ్ మ్యామ్ అని బొకే ఇవ్వగా తీసుకొని డ్రైవర్కి ఇచ్చింది. క్యాబిన్కి వెళ్దామా అంది వేణిని చూస్తూ. ఎస్ మ్యామ్, రండి. టీమ్ లీడ్స్ అందరూ మీటింగ్ రూమ్లో రెడీగా ఉన్నారు. నాట్ నౌ అంది ఆరాధ్య నడుస్తూ. మేడం, ఒక ఫోటో ప్లీజ్ ఫర్ ద ప్రెస్. నాట్ నౌ ప్లీజ్ అంది ఆరాధ్య. ఇట్స్ మ్యాండేటరీ మేడం అన్నాడు వేణు. దాంతో ఆరాధ్య నిల్చుంది. తన వెనుక ఉన్నవి అక్షరాలు కాదు, తన భుజంపై ఉన్న బాధ్యత అనుకుంది ఆరాధ్య. ఆర్యన్ గ్లోబల్. దాని వెనుక ఆధీరా ధీరుది 8 ఏళ్ల కష్టం ఉంది. కెన్ ఐ గో అంది అతడిని చూస్తూ. ఎస్ మ్యామ్. టీమ్ లీడ్స్ ఉండేది కాకుండా ఇంకో మీటింగ్ రూమ్ లేదా అంది ఆరాధ్య. ఉంది మ్యామ్, మొత్తం 8 ఉన్నాయి. ఓకే, నా ఫ్లోర్లో ఉన్న మీటింగ్ రూమ్లో అందరూ కూర్చోమని చెప్పు. ఐఎమ్ కమింగ్ అంది తన క్యాబిన్కి వెళ్ళి. ఎస్ మ్యామ్ అన్నారు వాళ్ళు. ఆరాధ్య వాటర్ తాగి తన డెస్క్పై ఉన్న నేమ్ బోర్డ్ని తాకి అక్కడి నుండి నేరుగా మీటింగ్ రూమ్కి కదిలింది. అందరూ లేచారు. ప్లీజ్ సెట్ అంది కూర్చుంటూ. అందరూ కూర్చున్నారు. బోర్డ్ రూమ్ మొదటి రోజు ఎండీగా అందరూ సీనియర్లు కూర్చొని ఉన్నారు. సిఎఫ్ఓలు, సిఓఓలు, వైస్ ప్రెసిడెంట్ అందరూ పరిచయాలు అయ్యాయి. అంతా చాలా బాగుంది. 1 నిమిషం మౌనం తర్వాత టేబుల్ చుట్టూ చూడగా ఇంట్రొడక్షన్స్ అయ్యాయా అని అడిగింది. అందరూ అవును అని తలూపారు. ఇంకెవరైనా మిస్ అయ్యారా అంది ఆరాధ్య. కొంచెం కన్ఫ్యూజ్ అయిన సిఎఫ్ఓ నరేష్, లేదు మేడం, ఎవరూ మిస్ కాలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు అన్నాడు. తన కుర్చీలో కాస్త వెనక్కి ఒరిగి అలా అనిపించడం లేదు అంది. ఎవరికి ఏం అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
కాస్త కంగారు, కాస్త కన్ఫ్యూషన్. మధు, ఏమైంది మ్యామ్ అన్నాడు మొహం నిండా ప్రశ్నలతో. ఆరాధ్య సూటిగా వారి మూములను చూస్తూ, ఈ టేబుల్ మీద ఒక్క మహిళ కూడా కనిపించడం లేదు, ఎందుకు అంది. ఆర్యన్ ఎన్ గ్లోబల్ 150 దేశాల్లో బిజినెస్ చేస్తుంది కదా, అందులో సగం మార్కెట్ మహిళలదే. అయితే నిర్ణయాలు తీసుకునే టేబుల్లో వాళ్ళెందుకు ఎవరు లేరు? మేడం, మేము మెరిట్ ద్వారా తీసుకున్నాం అన్నాడు నరేష్ ఆరాధ్యను చూస్తూ. మెరిట్కి లింగభేదం ఏమీ ఉండదు, కానీ అవకాశాలు మాత్రం చాలా సెలెక్టివ్గా ఉన్నాయి అనిపిస్తుంది. ఇది స్ట్రక్చరల్ ఇష్యూ, తప్పకుండా ఫిక్స్ చేస్తాను అంది. నెక్స్ట్ క్వార్టర్ కల్లా ఈ లీడర్షిప్ ప్యానెల్లో అట్లీస్ట్ 30% అంటే 30% మహిళల రిప్రజెంటేషన్ ఉండాలి. దీనికోసం హెచ్ఆర్ రిపోర్ట్ 48 గంటల్లో నా డెస్క్పై ఉండాలి అంది. గది మొత్తం సైలెంట్గా ఉంది. ఆ రూమ్లో ఉన్న మగవాళ్ళందరూ ఇబ్బందిగా కదలగా, ఓకే, సీ యూ టుమారో, మీటింగ్ డిస్మిస్డ్ అని లేచి వెళ్ళిపోయింది ఆరాధ్య. మిగిలిన ఎవరూ ఆ గది నుండి కదలలేదు, ఒక్క వేణు తప్ప. గౌరవం, భయం రెండూ మొదలయ్యాయి వింతగా. ఈ ఎండి కేవలం అలంకారం కోసం కాదురా, ఏముంది పూర్తిగా 30 ఏళ్ళు లేవు, చూసుకుందాం అనుకున్నామా, మనం తక్కువ అంచనా వేశాం అని ఒకరిమొకరు ఒకరు చూసుకున్నారు. ఆరాధ్య నేరుగా లిఫ్ట్లో ప్రైవేట్ లాబీ నొక్కి తనకి అమర్చిన ఇంటికి వెళ్ళిపోయింది. బయట సెక్యూరిటీ చాలానే ఉంది. వారిని ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేసింది. నేరుగా వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కాయానికి స్వేచ్ఛనిచ్చి బాత్ టబ్లో దూరిపోయింది. అమ్మో, ఈ చీరని ఒక్క పూట కూడా హ్యాండిల్ చేయలేను నేను. ఈ ఆది దొంగమొహంగాడి కోసం చీరలు కట్టుకుందాం అనుకుంటే ఈ పందిగాడు నన్ను ఎండీ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంది ఆరాధ్య. అసలు వీళ్ళేంటి అందరూ ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారు? అంతా నా కర్మ. మరో గంట వరకు అలాగే నిద్రపోయింది ఆరాధ్య. తర్వాత లేచి డ్రెస్ చేసుకుని కౌసల్యకు కాల్ చేసి మాట్లాడింది. ఆదికి చేయగా, చెప్పే అక్కుపక్షి అన్నాడు ఆది. ఏంట్రా ఈ అంకుల్స్ మధ్య పడేసావు నన్ను అంది ఆరాధ్య. ఎలా ఉందిరా ఫస్ట్ డే అన్నాడు ధీరు వీడియో కాల్లో ఉండటంతో. బాగుందన్నయ్య, ఐఎమ్ ఫైన్. ఉంటుంది. ఏంటి అందరినీ వణుకుస్తున్నావంట అన్నాడు ఆది. ఏంటి అప్పుడే నీ దాకా వచ్చిందా న్యూస్? అంతేలే, ఎంతైనా నీ కంపెనీనే కదా, నీకు మోసుకొస్తారన్నీ. అన్నీ కట్ చేస్తాను చూస్తుండు, ఎందుకురా దీన్ని ఎండీ చేశాను అని తిట్టుకుంటావు అంది ఆరాధ్య. ఇంకా ఉంది ఇంటూ అధీరానందన్ పార్ట్ 15. ఏంటే అందరినీ వణికిస్తున్నావంట అన్నాడు ఆది. ఏంటి అప్పుడే నీ దాకా వచ్చిందా న్యూస్? అంతేలే, ఎంతైనా నీ కంపెనీనే కదా, నీకు మోసుకొస్తారన్నీ. అన్నీ కట్ చేస్తాను చూస్తుండు, ఎందుకురా దీన్ని ఎండీ చేశాను అని తిట్టుకుంటావు. అంతే అంటావా? పెద్ద తప్పు చేశాను అయితే అన్నాడు ఆది. అంతగాక అంది ఆరాధ్య. సరే కానీ నేను మీ అన్న ఒక బెట్ వేసుకున్నాం, నేనే గెలిచానే తెలుసా? ఏంట్రాది పింజారి, నా మీద పడి ఏడవటమైనా నీ పని అంది ఆరాధ్య. మరే, గంట ముందు కంపెనీ అఫీషియల్ అప్డేట్స్ అని గూగుల్లో నీ ఫోటో వచ్చిందా? అయితే నువ్వు ఆ చీర విప్పడానికే పరిగెత్తి ఉంటావని నేను, కాదు మొదటి రోజు ఎందుకు ఓవర్ చేయడం అని వెళ్ళి ఉంటుందని వీడు. చెప్తే వినడే, ఇప్పుడు అర్థమైంది వీడికి. తీరతి 10,000. అరే సీంపంది, నా గురించి ఎందుకురా నీకు? అయినా 10,000 ఎంత ఆసరా నీకు? శవం మీద మర్మనాలు కూడా బేల్పూరి అయినా నువ్వు చేసేది అంది ఆరాధ్య. అరే నువ్వు తినేవి నాకు చెప్పకే, మొన్న తిన్న బేల్పూరి అవేనా? నీలా చీప్ కాదురా, రిచ్. అబ్బో రిచ్, మంచు కరిగించి మంచినీళ్ళు అమ్ముకునే ఫేస్ వేసుకొని రిచ్ అంట రిచ్. పోరా నీతో నాకేంటి, మా అన్నయ్యకి ఇవ్వు ఫోను. ఇవ్వను పోవే అని విక్రించి కట్ చేశాడు ఆది. ధీరు కళ్ళు తిప్పి, ఇప్పటిదాకా ఎలా ఉందో ఏంటో, ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో, ఎలా క్యారీ చేస్తుందో ఏంటో అలవాటు లేని సారీ అని నా తల తిని ఫోన్ చేస్తే ఏంట్రా మీ గొడవలు అసలు అన్నాడు ధీరు. బాగానే ఉందిలేరా, నాకు తెలుసుగా, షీ ఈజ్ సో క్యాపబుల్. అయినా ఇప్పటి వరకు సీనియర్ లీడర్షిప్లో ఉమెన్ లేకపోవడం ఏంటి మన కంపెనీలో? చూసావా రావటమే, హౌ షీ మేనేజ్డ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ రా అన్నాడు ఆది. సరే పద డిన్నర్కి వెళ్దాం. నువ్వు వెళ్ళురా, నాకు ఆకలి లేదు, వర్క్ ఉంది అన్నాడు ఆది. నోరు మూసుకొని రా అన్నాడు ధీరు చెవు పట్టుకొని. అబ్బా దేవుడా అని చెవు పట్టుకున్నాడు ఆది. లాస్ట్ ఇయర్ కావడంతో ప్రాజెక్ట్ వర్క్స్ మరో 2 వారాల్లో ప్రాక్టీస్ ఉండటంతో ఆ పనులు కూడా ముందే ఫినిష్ చేయాలి కనుక కనీసం తిండిలు తినే సమయం లేక పరుగు పెట్టాడు ఆది 2 రోజుల్లో. ఫ్లైట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాడు. నేరుగా ఆఫీస్ ముందు ఆగింది కార్. హూడీ వేసుకొని నేరుగా లిఫ్ట్లోనికి వెళ్ళిపోయాడు ఆది ధీరు. ఇంటికి చేరిపోవడమే బెల్ కొట్టగా, ఎవరా ఈ టైంలో నిద్రలేక నేను చేస్తుంటే అని అలాగే పడుకుంది ఆరాధ్య దుప్పటి కప్పుని. రాకాసి నిద్రలోనే ఉండి ఉంటుంది అన్నాడు ఆది. కీ ఉందిగా పద అని కీ ఓపెన్ చేశాడు. ముందు నువ్వెళ్ళు అన్నాడు ఆది. ధీరు లోనికి వెళ్ళి రా అనడంతో లోనికి వెళ్ళాడు ఆది. దుప్పట్లో దూరి నిద్రపోతున్న ఆరాధ్యను చూసి నవ్వుకొని అలాగే దుప్పటితో పాటు తనని పట్టుకొని బాత్ టబ్లో వేశాడు ఆది. నిద్ర మొత్తం పోయి కళ్ళు పెద్దవగా, వాట్ ద హెల్ రే చచ్చావే నా చేతిలో అని లేచింది ఆరాధ్య. ఆరాధ్య బయటికి వచ్చేలోగా వాష్రూమ్ డోర్ బయట గడియ పెట్టాడు ఆది. రే మర్యాదగా తీయి అంది గ్లాస్ డోర్ని చూస్తే. నువ్వు చచ్చావే నేను వచ్చానంటే బయటికి అంది. తీయనుగా
బాయ్, బ్రేక్ఫాస్ట్కి గోయింగ్ అన్నాడు ఆది. అది ఐ విల్ కిల్ యూ, తీ ముందు అంది. బాయ్ బాయ్ అని. రే పేడతట్ట తీయి. పడుకున్నవాడే లేచి ధీరు ఆదిని పక్కకు తోసి డోర్ ఓపెన్ చేశాడు. 2 చీపురు కట్టలు ఇస్తాను, అయ్యాక పిలవండే కొట్టుకొని అని తన గదికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ధీరు. రే నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నాకు సైనస్ ఉందిగా, అలా వాటర్లో కూర్చోబెట్టావు చెత్తబుట్ట ఫెలో అని కొట్టింది ఆరాధ్య. కరిగిపోలేవే అని చేతుల్ని పట్టుకుని హత్తుకున్నాడు ఆది. బంగారం, ఐ మిస్డ్ యూ సో మచ్ అన్నాడు చిన్నగా. ఆరాధ్య సైలెంట్ అయ్యి పోరా నో సెన్స్ మంకీ అంది దూరం చేతితో. వాష్రూమ్ గ్లాస్ కర్టన్స్ క్లోజ్ చేసి బయటికి పో ముందు రూమ్ నుండి అంది వాష్రూమ్ డోర్ లాక్ చేసుకొని. ఆది ఆ గది నుండి బయటికి వచ్చి తన గదికి వెళ్ళి స్నానం చేసేందుకు వెళ్ళాడు. ఆరాధ్య ఆ డోర్కి జారుబడి గుండె లయ తప్పి మనసులో రేగిన వాంఛకి పెదవులను తడిచేయగా తడిచిన బట్టలు వేడి సెగరేపగా, కానీ ఎదుట వ్యక్తి ప్రేమ వేరు, ఉద్దేశం వేరు, తను నీవాడు కాదు అని మనసు చెప్పిన మాటలకు అప్రయత్నంగా జారిన కన్నీరు వరదలా ఉబ్బికి తనని ఉక్కిరి బిక్కిరి చేసింది. సమయం చాలాసేపు అవ్వగా తను ఫ్రెష్ అయి బయటికి వచ్చేటప్పటికి ఆది వంట చేస్తూ ఉన్నాడు. ఆది వంట పనిలో పూర్తిగా నిమగ్నమై మునిపంటి కింద నలుగుతున్న కింద పెదవిని చూస్తూ ఓ మై గాడ్ అనుకుని వీడికి దూరంగా ఉండాలి అనుకుంది ఆరాధ్య. ఇప్పుడు రాదేంటి నీకు సైనస్ నొప్పి అని తడుకురులను క్లిప్ తీసి డ్రయర్ తీసుకుని వచ్చి ఆరబెట్టాడు ఆది. ఇప్పుడు పెట్టు నీ క్లిప్ అన్నాడు చేతికిచ్చి. ఆర్డర్ పెట్టుకుంటే అయిపోయేదిగా, నీకు వచ్చిన కిచిడి ఒకటి తగలబెడతావు ఎప్పుడు. కిచిడీలో కాలేసావు, చేసింది కుక్కర్ పులావ్ అన్నాడు ఆది ఓపెన్ చేసి. ఆ సువాసన గుమగుమలాడింది అంతా. చికెన్ జ్యూసీగా స్పైసీగా భలే వచ్చింది అసలు అని ఆరాధ్య రివ్యూ చెప్పగా అమ్మకి పెట్టనా అన్నాడు ఆది రికార్డ్ చేసి. రే చంపుతా మూసుకొని ఫోన్ అంది ఆరాధ్య భయపడిపోతూ. ఆహా ఇది నా కోసం నిన్ను బ్లాక్మెయిల్ చేసేకి అన్నాడు ఆది. అవ్వా పాపాత్ముడా చూడన్నయ్య తిననివ్వట్లేదు కూడా అంది ఆరాధ్య. వాడి గురించి నీకు తెలిసిందేగా, పర్ఫెక్ట్గా రావాలని 30 సార్లు చేశాడు వేస్ట్ ఫెలో అన్నాడు ధీరు. ఆరాధ్య నవ్వుకుంది. చాలా పళ్ళు రాలిపోగలవు తిను అన్నాడు ఆది. దాంతో ఆది కూడా వడ్డించుకొని ముగ్గురు తిన్నారు. ఎక్కడికి పోదాం అంది ఆరాధ్య. తిన్నావుగా పడుకో అన్నాడు ఆది. చిచి ఎప్పుడు చూడు పడుకో ఇంట్లో ఉండు అంతే, మరెందుకు వచ్చావురా ఇక్కడికి నువ్వు అంది ఆరాధ్య. చిన్న మీటింగ్ ఉంది అన్నాడు ఆది. నేను ఎండీని, నన్ను పక్కన పెట్టి నా కంపెనీలో నీకు మీటింగ్ ఏంట్రా? ఆబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, నీ ఓవర్ యాక్షన్ ఏంటి చెప్పరా రే చెప్పరా. అమ్మ రాకాసి నీతోనే మీటింగ్ చెప్పేలోపు నోరేసుకొని పడిపోయావు. సరే చెప్పేంటో. వేణు వచ్చాడు కింద, వెళ్దాం పద తినడం అయిపోతే. అసలేంటో నాకు చెప్పు ముందు అంది ఆరాధ్య. పదవే ఆండాలు అన్నాడు ఆది. ఏంటో వీటి నస అంటూ కింద కదిలారు. వీకెండ్ కావడంతో ఎంప్లాయీస్ ఎవరూ లేరు. నేరుగా తన క్యాబిన్కి చేరుకోగా ఆది ఎండీ చైర్లో కూర్చుంటాడని వెనక్కి వచ్చిన ఆరాధ్యని ముందుకు తోస్తూ అది నీది అని కూర్చోబెట్టాడు ఆది. తన ఎదురుగా వీరు కూర్చున్నారు. మరో నిమిషానికి వేణు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ వేణు, ఎలా ఉన్నావు? గుడ్ సార్ థ్యాంక్ యూ. అలాగే ధీరుని పలకరించి కూర్చున్నాడు వేణు. తీసుకుని వచ్చారా వేణు? తీసుకుని వచ్చాను సార్ అని కొన్ని పేపర్స్ వారి ముందు పెట్టాడు. దానిలో ఒక సెట్ ఆరాధ్య తీసుకుని చూసింది. నీకేమైనా ఆరాధ్య వేణుని చూసి ఒక నిమిషం బయట ఉండండి అంది. ఎస్ మ్యామ్ ష్యూర్. ఆరాధ్య బయటికి వెళ్ళగా రే మీ ఇద్దరికి ఏమన్నా మెంటల్గానే ఎక్కిందా? ఏమైంది ఏంటి నీ నస అన్నాడు ఆది. మీ షేర్స్ నా పేరు మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంది ఆరాధ్య. అమలు అది ఇప్పుడు ఈ కంపెనీ నీ చేతిలో ఉంది, అలాగే పూర్తి అధికారం కూడా రావాలి అంటే కొన్ని తప్పవు అన్నాడు ధీరు. అన్నయ్య నువ్వు ఆపు, నేను జస్ట్ వాడు ప్రశాంతంగా తన క్రికెట్ ప్రాక్టీస్లో కాన్సన్ట్రేట్ చేస్తాడని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరేంటి పంపకాలు చేసుకుంటూ అంది. నాకు ఇష్టం లేదు, నేను దీనిని సైన్ చేయలేను, మీరేం చెప్పినా నేను వినేది లేదు. ఇది మీరు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ అన్నయ్య, మీ 8 ఏళ్ల కష్టం. 60% షేర్స్, అసలు మీకు అర్థమవుతుందా వాటి విలువ ఎంతో అంది ఆరాధ్య. తెలీదు, ఇప్పుడు నువ్వు చెప్తే తెలుసుకోవాలి అన్నాడు ఆది. అది యూ జస్ట్ షటప్, నేను వెళ్తున్నా అని లేచింది ఆరాధ్య. ఆరాధ్య జస్ట్ సిట్ అన్నాడు ఆది సూటిగా తనని చూస్తూ. ఎక్స్ట్రాలు చేయకు, నోరు మూసుకొని సైడ్ చేయి. ఆది ఇది ఎక్స్ట్రాలు కాదు, నా నిర్ణయంకి నువ్వు ఏమాత్రం విలువిస్తున్నా ఇలా చేయవు. నాకు ఇష్టం లేదు ఆది, ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ అంతే. ఇది నీ ఇష్టం గురించి కాదు. ధీరు డోర్ లాక్ చేయి అని తనని లాక్కొని కెమెరాలు లేని లోపల క్యాబిన్కి వెళ్ళాడు ఆది. ధీరు లాక్ చేసి వెనకే వచ్చాడు. ఇంకా ఉంది. లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 16. ఎక్స్ట్రాల్ చేయకు, నోరు మూసుకొని సైన్ చేయన్నాడు ఆది. ఆది ఇది ఎక్స్ట్రాల్ కాదు, నా నిర్ణయంకి నువ్వు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నా ఇలా చేయవు. నాకు ఇష్టం లేదు, ఇది ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. ఇది నీ ఇష్టం గురించి కాదు. ధీరు డోర్ లాక్ చేయి అని తనని లాక్కొని కెమెరాలు లేని లోపల క్యాబిన్కి వెళ్ళాడు ఆది.
ధీరు లాక్ చేసి వెనక వచ్చాడు. చెప్పే జాగ్రత్తగా విను అన్నాడు ఆది. ఆది విషయం మొత్తం చెప్పుకొచ్చాడు. ఆ విషయం ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. అర్థమైందా? ఇంకో మాట మాట్లాడావో నా మీద ఒట్టే. అప్పటికే ఆరాధ్య చీర కన్నీటితో తడిచి ముద్దయింది. ఐ హేట్ యూ ఆది, ఐ రియల్లీ హేట్ యూ అని టేబుల్ పైన ఉన్న పెన్ తీసి సైన్ చేసి వెళ్ళిపోయింది ఆరాధ్య ఏడుపు ఆపుకుంటూ తన ఇంటికి. ఇంటి డోర్ ఓపెన్ చేయటమే అప్పటి వరకు ఆపుకున్న కన్నీరు వరదలా ఉప్పొంగి నేరుగా తన గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కూలబడి కన్నీరు పెట్టుకుంది. తను విన్నది ఏదీ చిన్న విషయాలు కాదు. తన మనసు వాటిని జీర్ణించుకోలేకపోతుంది. సీన్ కట్ చేస్తే ఆరాధ్య అక్కడి నుండి వెళ్ళగానే ఆది కళ్ళల్లో నీళ్లు తిరగ్గా ధీరు ఆది చెంప పగలగొట్టాడు. యూనో, నువ్వు ఈరోజు చాలా లిమిట్స్ క్రాస్ చేశావు. నువ్వు మా జీవితాలతో ఎలా అయినా ఆడుకోవచ్చు అని మేమేమీ నీకు అగ్రిమెంట్ వేసివ్వలేదు. ధీరు, ప్లీజ్ రా, జస్ట్ డోంట్ టచ్ మీ ఆది. ఇదంతా నాకు ఎందుకు ముందే చెప్పలేదు నువ్వు? ఈ మధ్య ఒప్పందాలు, నిర్ణయాలు నీ ఇష్టం వచ్చినట్టు ఒక్కడవే తీసుకుంటున్నావే. అంత పెద్దోడివి అయిపోయావా? నో ధీరు, ఐఎమ్ సో సారీ. ప్లీజ్, నువ్వు తప్పితే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అన్నాడు ఆది. ఆది, నువ్వు చేసేవన్నీ చేతులు కట్టుకొని వినేకి వేరే వాళ్ళని వెతుక్కు. నిన్ను చంపేయాలని ఉంది నాకు ఈ క్షణం. అసలు నీకు ఇంత కామన్ సెన్స్ ఉన్నా ఇంతలా బాధ పెట్టవు. ఐఎమ్ సారీ రా, నాకు మాటలు కూడా రావడం లేదు అన్నాడు ఆది కూలబడి. సారీ సారీ అంటూనే ఉన్నాడు వెర్రివాడిలా. ధీరు మనసు మొత్తం బాధగా నిండిపోగా హత్తుకొని ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఎక్కువ టెన్షన్ తీసుకోకు అంటున్నాడు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. ఆది, చాలు, ఇంక చాలు, వేణు వెయిట్ చేస్తున్నాడు. ఆది కుదులుకోకపోవడంతో ధీరు బయటికి కదిలి వేణుని వెళ్ళిపోమని చెప్పి అక్కడి నుండి లేనుకు వచ్చి ఆదిని చూసుకున్నాడు. మరో గంటకి పైకి తీసుకెళ్లాడు ధీరు ఆదిని. ఆది తన గదికి వెళ్ళిపోయాడు. ఆరాధ్య తన గది నుండి బయటికి రాలేదు. ధీరు మనసు దిగులుగా ఉంది. అప్పటికే సాయంత్రం అవడంతో ఇద్దరికి ఇష్టమైన ఫుడ్ తీసుకుని వద్దాం అనుకుని బయటికి వెళ్ళాడు. మరో అరగంటకి ఆరాధ్య బయటికి వచ్చింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్లు తాగి అన్నయ్య అనడంతో తన గదిలో లేకపోవడంతో ఆది ఎక్కడ అనుకుంది. తన గదికి వెళ్ళగా డోర్ లాక్లో ఉండటంతో చిన్నగా డోర్ పైన నాక్ చేసింది. మరో 2 నిమిషాలు అయినా తీయకపోగా వెళ్ళిపోవడానికి వెనుదిరిగిన ఆరాధ్యకి తలుపు తీసిన చప్పుడు రాగా వెనక్కి తిరిగి చూసింది. ఆది పరిస్థితి కూడా అలాగే ఉందని మోము చూడగానే అర్థమైంది ఆరాధ్యకి. ఐఎమ్ సారీ అని హత్తుకున్నాడు. వదిలే అంది గొంతు చీరబోగా. ప్లీజే, క్షమించు. అలాగే, సరే, నువ్వు ఊరుకో, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. చాలు ఇంకా అంది మోము చేతిలో తీసుకుని. నీకేం కాదు, ఏం కానివ్వం అంది సూటిగా చూస్తూ. సినిమాకి వెళ్దామా? వద్దు అన్నాడు ఆది. ఎంతసేపు ఇంట్లో ఏం చేయాలరా అంది ఆరాధ్య. ధీరు ఏడి? ఏమో తెలియదు, రూమ్లో కూడా లేడు అన్నయ్య. ఆది వెంటనే తన ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. బయట వస్తున్నా, ట్రాఫిక్ అన్నాడు. ఆ మాటలు కూడా ముక్కలు ముక్కలుగా వినపడ్డాయి. వస్తున్నా అని అన్నాడు వినిపించింది. కాఫీ? నేను కలుపుతానుండు. ఏం అక్కర్లే, ఈ 2 రోజుల్లో నేర్చుకున్నా అంది ఆరాధ్య. ఆది బాల్కనీకి వెళ్ళి నించున్నాడు. గాలి చల్లగా మారింది. సన్నని చిరుజల్లులు గాలి వేగానికి ఆది కాయాన్ని తాకుతున్నాయి. కండ్లు తిరిగిన సౌష్ఠవం నల్లటి ట్యాంక్ టాప్లో ఉండటంతో మరింత అందంగా మెరిసిపోతున్నాయి. ఆ చిరుజల్లులు దోసిలతో పట్టి తెచ్చి ఆరాధ్యపై వేశాడు ఆది. రే మంకీ, కొవ్వ చాలా అన్నాడు తన దరికి చేరి. ఆ నీటి బిందువులు మోముపై ముత్యాల మెరుస్తూ ఉండగా వాటిని చుంబిస్తూ. ఆ నడుము చుట్టూ చేరిన చేతులు ఎంతో బిగుతుగా పట్టుకొని ఉండగా ఊపిరి కూడా ఆడటం లేదు. చీరని పిడికిల్లో నలిపేస్తూ దూరమయ్యేందుకు ప్రయత్నించింది. అది వృధా ప్రయాస అవ్వగా ఎర్రటి పెదవులపై ఉన్న నీటి ముత్యం వైపు చూస్తూ తనని ఆక్రమించినట్టుగా మునిపంటితో తీపి కబుర్లు అప్పచెప్తున్నాడు. పిడికిల్లో ఉన్న చీరని విడిచి దూరం చేయగా తన నడుముని చేతిలో మరింత గట్టిగా బిగించి నువ్వు నాదానివి అని చూపుతున్నాడు. పూర్తిగా పెదవులను ఆక్రమించుకున్నాడు. ఓ షిట్! ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. లేవెళ్ళి పిచ్చిలేసిందా నీకు? ఎక్కడున్నాయి నీ ఆలోచనలు? పాలు మొత్తం చేతి మీద పడేవి. జరుగు ముందు, అంత పరధ్యానం అయితే ఎలా అన్నాడు ఆది. ఆరాధ్య కన్న పగటి కల మాయమవ్వగా మనసులో తనపై ఉన్న భావాలు ఎంత మాత్రం సరైనవో తేల్చుకోలేక సతమతమవుతోంది. బాల్కనీకి వెళ్ళి నిల్చుంది. ఆది కాఫీ కలుపుకొని ఆరాధ్య దగ్గరికి వెళ్ళాడు. ఇందా తీసుకో. ఏంటి ఇప్పుడు వర్షం ఇంతగా? ఆరాధ్య మాట్లాడే పరిస్థితులు లేకపోవడంతో ఇన్నాళ్ళు లేని ఆలోచనలు ఇంత వైల్డ్గా బయటికి రావడం వెనుక అర్థం ఏంటో తెలియక ఆదికి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది ఆరాధ్య. ఇంకా నువ్వు అదే ఆలోచిస్తున్నావా అన్నాడు ఆది. ఏంటి? అర్థం కాలేదు. ఏం లేదు అన్నాడు ఆది. ఏదో తెలియని బెంగ, ఏదో తెలియని దూరం ఒక అడ్డుగోడలో నిలిచింది వారి మధ్య ఆ క్షణం.
మరో 10 నిమిషాలకు ధీరు వచ్చాడు ఫుల్గా తడిచిపోయి. తెచ్చిన ఫుడ్ అక్కడ పెట్టి తినమని చెప్పి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళాడు. అంత వర్షం ఏం పడలేదుగా, సన్నటి జల్లు అనుకున్నాడు ఆది తెచ్చినవి గిన్నెలో వేస్తూ. ఆరాధ్య కిచెన్ చైర్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్కి తను పంపాల్సిన ఇన్విటేషన్ చెక్ చేస్తుంది. మరో 2 నిమిషాలకు ధీరు వచ్చాడు. ఏంట్రా, ఎందుకు ఇప్పుడు ఇంత దూరం వెళ్ళావు, అది కూడా చెప్పకుండా? అదేం లేదు, ఎందుకు ఇంకా తినకుండా? అదిగో పెద్ద మేడం గారు పనిలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని? అంతొద్దురా, కాస్త పని ఉంది అంతే, ఇలా ఇవ్వు అంది ఆరాధ్య. అదే కదా నేను చెప్పాను అని ముగ్గురు కూర్చొని తిన్నారు. సరే రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఇప్పుడా? వద్దా? అది ముంబై వానల గురించి నీకు తెలియదు. చిన్న వర్షానికే సముద్రమే రోడ్లంతా. ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు. రేపు వెళ్దాం బయటికి. ఎండకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆల్రెడీ 8 అయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాను చెప్పు. సరే నీ ఇష్టం అన్నాడు ఆది. సరే ఇలా కూర్చో, నాకు ఈ ప్రాజెక్ట్లో కొంచెం డౌట్ ఉంది అంది. ఆది దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూర్చోగా ధీరు వెళ్ళి బాల్కనీలో ఉయ్యల్లో కూర్చున్నాడు. ఇరువురిని చూస్తూ అన్ని సమస్యలు తొలగి వీరిద్దరూ ఒకటయ్యే మార్గం లేదా అనుకున్నాడు పైకి చూస్తూ. ఒకరికొకరు తోడై ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని నా ఆశ అనుకున్నాడు మరింత గట్టిగా. ఒక్కసారిగా పెద్దగా ఉరుముతూ మెరుపులతో కూడిన గట్టి చప్పుడు రాగా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆరాధ్య ఆది షర్ట్ని గుప్పిట్లో బిగించి ఒదిగిపోయింది. ఆది నవ్వుతూ తనకు ధైర్యం చెప్తూ, దీనికే భయపడ్డావేంటి రాకాసి నువ్వు అని మరింతగా నవ్వాడు. ఆరాధ్యకి ఒళ్ళు మండి దూరం అయింది. అంతే, ఒక్కసారిగా కరెంటు పోయి చిమ్మ చీకటి అలుముకోగా ఆదియే తన దరికి చేరి ఇక్కడే ఉన్న, భయపడుకో అన్నాడు. జనరేటర్లు ఏమయ్యాయి, ఇంతపాటి వర్షానికే ఇక్కడ కరెంటు పోయింది అనుకున్నాడు ఆది. తన పాకెట్లో నుండి ఫోన్ తీసి ఫోన్ లైట్ వేసి ఒకరికి కాల్ చేసి రీఛార్జ్ లైట్స్, ఆటోమేటిక్గా లైట్స్ వెలిగేవి ఇంట్లో మరలా ఇన్వర్టర్ పెట్టమని ఆర్డర్ వేశాడు. అది కూడా మరో గంటలోగా. ధీరు లోనికి వచ్చి సంథింగ్ వియర్డ్గా ఉంది అన్నాడు. ఏంటి అన్నాడు ఆది. మొత్తం కరెంట్ ఉంది, బయట చప్పుడుగా ఉంది అన్నాడు డోర్ తెరిచి. ఒక్కసారిగా ధీరు తలపై రాడ్ తగిలి రక్తంతో నేలకు ఒరిగిపోయాడు. షాక్ అయిన ఆరాధ్య అన్నయ్య అని అరుస్తూ పరుగు పెట్టింది డోర్ దగ్గరికి. ఆరాధ్య ఆగు అంటున్న ఆది మాట వినపడలేదు తనకి. ఇంతలో మరొకడు వచ్చి తనని దూరంగా తోశాడు. వారి చేతుల్లో రాడ్స్, దానికి టార్చ్ లైట్ కట్టి ఉంది. ఆరాధ్య ఆ ఫోర్స్కి దూరంగా వెళ్ళిపడింది. ఇంకా ఉంది. లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ పార్ట్ 17. ఇంతలో మరొకడు వచ్చి తనని దూరంగా తోశాడు. వారి చేతుల్లో రాడ్స్, దానికి టార్చ్ లైట్ పెట్టి ఉంది. ఆరాధ్య దూరంగా వెళ్ళిపడింది. ఆదికి ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. కానీ జాగు చేసే అవకాశం లేదు. వారి మీదకి ఎగబడ్డాడు. 6 ఉన్నారు మొత్తం. ఒక్కొక్కడు ఊర పందుల్లా బలిసి ఉన్నారు. ఆది దగ్గరికి రావటమే రాడ్ని విసిరాడు ఒకడు. ఆది చీకట్లో కనపడక నేరుగా పొత్తి కడుపుపై తగిలింది. కానీ ఆది ఆగకుండా వాడిపైకి దూసుకొని వెళ్ళాడు. వాడిని కొడుతూ ఉండగానే 5 ఆదికి గాయాలు చేస్తున్నారు. శరీరం మొత్తం రక్తం కారుతూనే ఉంది. కానీ ఆది అప్పటికే 3 పడుకోబెట్టాడు. దాంతో మరో 3 టార్చ్ లైట్స్లను ఆపేసి దూరంగా వెళ్ళి నించున్నారు. ఆదికి కనపడకుండా. మొత్తం చిమ్మ చీకటిగా ఉండగా ఆది కళ్ళు అడ్జస్ట్ అయ్యేలోపు ఒకడు ఆది తల మీద కొట్టాడు. ఆది మోకాలపై పడిపోయాడు నొప్పి భరించలేక. ఇంతలో ఒక్కసారిగా వెలుగు సంతరించుకుంది. సార్ ఏమైంది సార్, ఏమైంది? కింద జనరేటర్ ఆన్ చేసి వచ్చాను అని వచ్చాడు వాడు, ఇన్వర్టర్ పెట్టేందుకు వచ్చిన వ్యక్తి. అంబులెన్స్కి కాల్ చెయ్యి అంటూ లేచి నించున్నాడు ఆది. 3 ఉన్నారు తన ముందు. సెకండ్ జాగు చేయకుండా వారి మక్కలు ఎరగొట్టాడు ఆది. చివరి వాడిని చూస్తూ ఒక చేతిలో వాడి జుట్టు, మరో చేతిలో వాడి చేతిని విరిచేందుకు పట్టుకొని ఎవరు పంపారు అని గర్జించాడు ఆది. నిన్నే అన్నాడు ఆ చేతిని విరిచేస్తూ. సెక్యూరిటీని పడగొట్టి ఆ అమ్మాయిని రేప్ చేయమని పంపించారు. మీరున్నారని తెలియదు అన్నాడు వాడు. ఆది గుండె చప్పుడు చెవులోకి చేరి శరీరాన్ని మొత్తం వణికిస్తోంది. స్పృహ లేకుండా పడున్న ఆరాధ్యాన్ని చూస్తూ వాడు మొహం పగలగొట్టాడు. ఎవరు పంపించారు అన్నాడు మళ్ళీ గర్జిస్తూ. తెలీదు, మా పెద్ద బాస్ కాల్ చేశారు రాజస్థాన్ నుండి, ఆయన చెప్తే చేశాం అంతే. ఎవడు వాడు చెప్పు అన్నాడు ఆది. అల్తాఫ్ బాస్, ఆయనే చెప్పారు. వాడి మెడ విరిచి వాడిని పడుకోబెట్టి వాడి పాకెట్స్ అన్నీ వెతికాడు, కానీ ఏం దొరకలేదు. ఆదికి కలిగిన బాధ, కోపం వర్ణనాతీతంగా ఉన్నాయి. సార్ అంబులెన్స్ వచ్చింది, ముందు మీరు పదండి, మీ పరిస్థితి ఏం బాలేదు. ఆరాధ్యను చేతుల్లోకి తీసుకుని ధీరుని పట్టుకోమని అతనికి చెప్పి అంబులెన్స్ స్టాఫ్ రాగా అక్కడ వర్క్ చేసే వాళ్ళని కూడా హ్యాండిల్ చేయమని కారులో 2 ఎక్కించుకొని కారు పోనించాడు ఆది. సార్ అంబులెన్స్ వాళ్ళు జాగ్రత్త, వారికి అవసరం అంటూ అక్కడి నుంచి కదిలిపోయాడు ఆది. కానీ మీరు అంటుండగానే కారు కనుమరుగయింది. అసలు మీరు కారు తోలే పరిస్థితిలో ఉన్నారా అని అనుకున్నాడు ఆ వ్యక్తి. ఆదికి కన్నీరు ఆగలేదు. కానీ ఒకరికి ఫోన్ చేయక తప్పలేదు.
తన కారులో స్క్రీన్ని చూస్తూ ఒక నెంబర్కి డయల్ చేశాడు. చెప్పు అని చాలా స్ట్రాంగ్గా వినిపించింది ఆ గొంతు. నాన్న అన్నాడు ఆది, బాధ, కోపం, ఏడుపు నిండిన గొంతుతో. అవతల వ్యక్తి ఫోన్ను మరింత దగ్గరకు చేర్చుకొని, ఎవరో మమ్మల్ని అటాక్ చేశారు. నేను వారి పని చూశాను, కానీ నేను ఎంతసేపు స్పృహలో ఉంటానో నాకు అర్థం కావడం లేదు. ఇమీడియట్గా ఎవరినైనా పంపండి అంటూ తను వెళ్తున్న రోడ్ అండ్ లొకేషన్ చెప్పాడు. ధీరు, ఆరాధ్య పరిస్థితి బాలేదు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. మరి నువ్వు అని వినిపించింది అవతల వైపు నుండి ఆ గొంతు. నాన్న ప్లీజ్, ముందు వీళ్ళని చూడండి. ఎవరది? రాజస్థాన్ డాన్ అంట, అల్తాఫ్. ఫోన్ కట్ అయింది. ఆది కళ్ళు మూతల పడ్డాయి. కార్ మొత్తం రక్తపు వాసన, తలపై నుండి రక్తం ధారలా జారుతోంది. ఆది మేలుకో అని చెంపలు వాయగొట్టుకుంటున్నాడు. ఆరాధ్య, రే బంగారం అని తనని కదిపే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు సన్నని జల్లులా ఉన్న వర్షం పెద్దదై మసకబారిన కళ్ళకి రోడ్డు కూడా కాని రావటం లేదు. ఆది శరీరం పూర్తిగా చలనం లేకుండా అయ్యి ముందుకు కదలలేకపోయాడు. కార్ ఇండికేషన్ వేసి సైడ్కి ఆపేశాడు. తను ఎక్కడ ఆపాడో ఏంటో, ఇండికేషన్ ఆన్లో ఉందో లేదో ఏం తెలియడం లేదు. నన్ను క్షమించండి అంటూ తన శరీరం ఉరిగిపోయింది. ఆ మాటలు కూడా తనకి సరిగా రాలేదు. సుమారు 18 గంటల తర్వాత జీరలు బారుతున్న కళ్ళు తెరిచి చూడగా శరీరం మొత్తం బాధిస్తూ ఉండగా ఆక్సిజన్ మాస్క్ తీశాడు ఆది. మరో చెయ్యి మరింత భారంగా ఉండగా అటుగా చూసిన ఆదికి ఆరాధ్య తన చెయ్యి పట్టుకొని పడుకుని ఉండటంతో తన జుత్తుని నిమ్మిరి ప్రయత్నం చేశాడు మరో చేత్తో. కానీ అది పూర్తిగా విరిగి కదిలించేందుకు కూడా నొప్పిగా ఉండగా ఇంతలోపు ఆరాధ్య లేచింది. నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు ఆది. ఆరాధ్య ఏడుస్తూ ఆదిని హత్తుకుని నుదురుపై చెక్కిలపై ముద్దాడింది. నాకు బాగానే ఉంది అన్నాడు ఆది. నీకెలా ఉంది? నాకే దుఃఖలా ఉన్నాను, నీకే ఇలా అని కన్నీరు పెట్టుకుంది. ధీరు, నేను వాడిని చూడాలి అన్నాడు ఆది. బయట ఉన్నాడు అని వెళ్తున్న ఆరాధ్య చేతిని పట్టుకొని హత్తుకున్నాడు ఆది. సెకండ్ తర్వాత దూరం అవ్వగా ఆరాధ్య కన్నీళ్లను ఆపుకుంటూ బయటికి వెళ్ళి ధీరుని పిలుచుకొని వచ్చింది. ఆదిని చూడగానే ధీరు పరుగున చేరి తనని హత్తుకున్నాడు. ధీరు తలకి పెద్ద కట్టే ఉంది. నీకేం కాలేదుగా అన్నాడు ఆది కన్నీరు పెట్టుకొని. ఏం లేదు అన్నాడు ధీరు. ఇంతలో కౌసల్య, రాజీవ్ వచ్చారు ఆ గదిలోకి. ఇరువురు కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడాయి. ధీరు పక్కకు జరగటంతో వారిని చూసిన ఆది విరిగిపోయిన చేతిని కూడా దరికి చేర్చి నన్ను క్షమించండి అని చేతులు జోడించాడు. వారి గుండె పైగుచ్చినంత బాధగా ఉంది అక్కడ. ఇరువురి దరికి చేరి చేతులను విడిపించి విరిగిన చేతిని జాగ్రత్తగా పెట్టి హత్తుకున్నారు. నన్ను క్షమించండి, నేను వారిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అని ఆది కుమిలిపోయాడు. ఆది, దెబ్బలు పడతాయి నానా నీకు అంది కౌసల్య. నువ్వే కనుక లేకుంటే నాకు మీ ముగ్గురు దక్కేవారు కాదు. వారిని వదిలిపెట్టకురా. మన జీవితంలోకి చొరబడి ఇంతలా మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టకు. మీకేమన్నా అయితే మేమేం అయిపోవాలి? పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు కళ్ళు తెరుస్తావో లేదో అని డాక్టర్ చెప్తుంటే మాకు ఊపిరి ఆడలేదు తెలుసా. క్షమించండి అంటున్నావేంటి? నువ్వు కళ్ళు తెరిచావంతే చాలు అని ఇంకా ఏడుపు ఆపుకోలేకపోయింది కౌసల్య. పరుగున బయటికి వెళ్ళిపోయింది. రాజీవ్ ఆదిని చూస్తూ అసలు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నువ్వు స్ట్రెస్ తీసుకోకు అన్నాడు రాజీవ్ కన్నీటిని దూరం చేస్తూ. ఇంతలో ఒక వ్యక్తి లోనికి రాగా అందరూ అటు చూసి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు. గది తలుపు మూసి. ఎలా ఉంది అన్నాడు ఆయన. బాగుందండి, మిమ్మల్ని నాన్న అన్నందుకు నన్ను క్షమించండి, అనుకోకుండా అలా వచ్చింది, ఇంకెప్పుడు ఆ తప్పు జరగదు అన్నాడు ఆది. అధీరా, లిజన్. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ బిల్డ్ చేసి ఆడవారికి సరైన అవకాశాలు ఇవ్వలేదు, కనీసం సరైన సెక్యూరిటీ లేదు, కరప్షన్కి కొదవే లేదు. నీ కంపెనీలో ఇష్టం వచ్చినంత దోచుకుంటున్నారు. నీకు ముందే చెప్పాను, యు ఆర్ ఏ వీక్ పర్సన్, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయలేవు అని. నీ షేర్స్ అన్నీ నాకు ట్రాన్స్ఫర్ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాడు ఆయన. కుదరదు, మీరు హెల్ప్ చేసినందుకు ఇంకేదైనా అడగండి, కంపెనీని కాదు, అది జరగదు. దీనిలో లొసుగులు ఉండొచ్చు, కానీ వీ విల్ బిల్డ్ అండ్ కమ్ స్ట్రాంగర్, కానీ ఇవ్వటం మాత్రం కుదరదు. హాహాహా, అది నీ భ్రమ మాత్రమే, అందులో నిజం ఏం లేదు. నాకు మరో అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్నాడు ప్రాధేయపడుతూ ఆది. ఎందుకంటే ఆదికి క్లియర్గా తెలుసు తన తండ్రి కావాలనుకుంటే చిటికెలో దాన్ని సొంతం చేసుకోగలడని. ఆయన చైర్లో కూర్చొని, ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. క్రికెట్ అన్నీ మానేసి కంపెనీలను చూసుకో. ముంబై కంపెనీ నువ్వు చెప్పినట్లే ఆరాధ్య చూసుకుంటుంది ఎండీగా. బెంగళూరులో ఉన్న కంపెనీ ధీరజ్కి అప్పచెప్పి ఎండీగా రెండింటినీ నువ్వే మేనేజ్ చేయి. అక్కడ 3 రోజులు, ఇక్కడ 3 రోజులు. చిన్న తప్పు కూడా జరగకూడదు. ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం అన్నాడు ఆయన. నాన్న ప్లీజ్
ఆయన కోపంగా చూడటంతో, సార్ ప్లీజ్ సార్, నేను గేమ్ ఆడాలి అన్నాడు ఆది. జస్ట్ షటప్ ఆదిరా, నువ్వు నా దృష్టిలో ఇప్పటికే చాలా వీక్. ఇంకా ఇలా ప్లీజ్ సారీ అని చెప్తూ దిగజారిపోకు. ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. ఈ దెబ్బలు తగ్గేకి 3 నెలల సమయం పడుతుంది. వచ్చే వారమే ప్రాక్టీస్. నువ్వు గేమ్ కాదు కదా, ఏమీ చేయలేవు. నేను చెప్పింది చేయడమే నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్. నేను వరల్డ్ కప్ ఆడాలి అన్నాడు ఆది గొంతు పెంచి. నా దగ్గర గొంతు పెంచటం వల్ల పరిణామాలు మర్చిపోయినట్టున్నావు నువ్వు అన్నాడు ఆయన. ఒకసారి ఇది చూడు అంటూ ఫోన్లో చూపించాడు ఆయన. మిస్టర్ అధీరానందన్, నువ్వు ఇండియా టీం నుండి తీసివేయబడ్డావు. వచ్చే వారం వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఉంది ఆ జీమెయిల్లో. ఒక్కసారిగా షాక్ అయ్యి చేతిలోకి ఫోన్ తీసుకొని మరింత పరికించి చూసి ధీరు ఆశ అని అనుకున్నాడు ఆది. ఇంకా ఉంది. లెట్స్ డైవ్ ఇన్ టు మిస్టర్ అధీరానందన్ పార్ట్ 18. ఒకసారి ఇది చూడు అంటూ ఫోన్లో చూపించాడు ఆయన. మిస్టర్ అధీరానందన్, నువ్వు ఇండియా టీం నుండి తీసివేయబడ్డావు. వచ్చే వారం వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఉంది ఆ జీమెయిల్లో. ఒక్కసారిగా షాక్ అయ్యి చేతిలో ఫోన్ తీసుకొని మరింత పరికించి చూసి ధీరు ఆశ అని అనుకున్నాడు. ధీరు అడిగిన ఒకే ఒక్క మాట మ్యాచ్ ఆడమని అని అనుకున్నాడు ఆది. నేనేం చేయలేదు, నన్నెందుకు తీసేశారు అన్నాడు ఆది. ఇష్టం వచ్చినట్లు కొట్టి మనుషుల్ని చంపేస్తే తీసేయక నిన్ను టీంలో పెట్టుకుంటారా అన్నాడు ఆయన. కానీ వాళ్ళే మా పైకి వాళ్ళు ఆరాధ్యని అన్నాడు. ఆపదిరా చాలు, 2 చనిపోయారు తెలుసా నీకు? నీకు కొంచెం కూడా ఏం అనిపించడం లేదా అన్నాడు ఆయన. లేదు, ఆ 4 చావలేదని బాధపడుతున్నాను అన్నాడు ఆది. ఆది చెంప పగిలింది. చిన్నప్పటి నుండి ఎప్పుడు తండ్రి చేతి దెబ్బ తినలేదేమో, ఈ దెబ్బ చాలా బాధించింది ఆదిని. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అన్నాడు ఆయన. వాళ్ళ ఆరాధ్యని రేప్ చేయడానికి వచ్చారు. ఎంత ధైర్యం! నేను అక్కడ లేకపోయి ఉంటే ఏం జరిగేదో అర్థమవుతుందా అసలు? తనకి ఏమైనా జరిగి ఉంటే నన్ను నేను చంపుకొని ఉండేవాడిని. ఆయన గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ, తనని కాపాడింది మీ ఫ్లైట్ అంటే నమ్ముతావా అన్నాడు. అర్థం కాక చూశాడు ఆది. నువ్వు డైరెక్ట్ ముంబైకి ఫ్లైట్ బుక్ చేయకుండా ఆరాధ్య బర్త్డే గిఫ్ట్ కోసం కోయంబత్తూరు వెళ్ళారు కదా, మీరు అక్కడ ఉన్నారనుకున్న తర్వాతనే ఇదంతా జరిగింది. మీరు కోయంబత్తూరు నుండి ఇక్కడికి వచ్చేప్పటికి వీకెండ్ కావడంతో ఎవరికీ తెలియదు కూడా ఇక్కడ మీరు ఉన్నట్టు. నువ్వు ఛాలెంజ్ చేసి వచ్చావే భూపతి రాజు, తనే ఇదంతా చేయించింది అని ముగించాడు ఆయన. ఆది కళ్ళు కోపంతో రగిలిపోయాయి. ఆఖరికి నిన్ను టీం నుండి కూడా తీసేశాడు చూసావా? నువ్వు తన కూతుర్ని కాదని వేరొక అమ్మాయితో తిరుగుతున్నావు అనుకుని ఇదంతా చేశాడనుకున్నావా? కాదు, ఇది చేసింది ఆరియన్ ఎన్ గ్లోబల్కి ఎండీగా ఆరాధ్య ఛార్జ్ తీసుకున్నందుకు. ఇన్నేళ్ళు కంపెనీ బిల్డ్ చేసి నా చేతిలో పెట్టి నాకేదో నువ్వు గొప్ప బిజినెస్ ఇచ్చేసావు అని అనుకున్నావు. కానీ జరుగుతుంది ఎంత పెద్దదో అర్థమవుతుందా? ఒక గ్లోబల్ కంపెనీ రన్ చేయాలంటే ఎంత క్యాపబిలిటీ కావాలో ఇప్పటికైనా నీ బుర్రకెక్కిందా? నా నుండి బయటికి వెళ్ళి 4 రోజులు కాలేదు, చూసావా ఎంతటి అనర్థాలు జరిగాయో? సో తెలుసుకొని నడుచుకో. ఇదైనా వదులుకో, అదైనా వదులుకో. నేను 2 చేస్తాను, పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను, పెద్ద క్రికెటర్ అవుతాను అంటే కుదరదు. సరే వదులుకుంటాను అన్నాడు ఆది. ఆయన సన్నని నవ్వు తెలుస్తోంది ఆదికి. కంపెనీని అన్నాడు ఆది. ఆ నవ్వు మాయమైంది. నా షేర్స్ మీకు ఇస్తాను. ధీరు షేర్స్ ఆరాధ్య పేరు మీద ఉంటాయి. అంటే 30% షేర్స్. తనే ఎండీగా ఉంటుంది, కానీ మీ సంరక్షణలో. నేను కంపెనీ జోలికి రాను అన్నాడు ఆది. 30% షేర్స్తో ఎవ్వరూ ఎండీ అవ్వరు. హైయెస్ట్ షేర్స్ నావి అవుతాయి నీవిస్తే. నాకు ఇష్టం లేదు, నా కంపెనీ నాకు నచ్చినట్లు నడుపుకుంటాను అన్నాడు ఆయన. సార్ ప్లీజ్, ఇది నా 8 ఏళ్ల కష్టం. క్రికెట్ నా 22 ఏళ్ల కళ. మీ ఈగో పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. కొంచెం హెల్ప్ చేయండి చాలు అన్నాడు ఆది. నా డిక్షనరీలో హెల్ప్ అన్న మాటకి అర్థం లేదు, వాల్యూ అంతకన్నా లేదు అన్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇండియన్ క్రికెట్ టీంలో లేవు. సెకండ్, నీ మీద మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి. మూడోది, ఆరాధ్య ఎండీగా ఉండటం జరగదు. నాలుగోది, నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ కంపెనీ నా చేతిలో పెట్టడం. కంపెనీ నా చేతిలో పెట్టు, నీ క్రికెట్ విషయం నేను చూసుకుంటా, ఆ మర్డర్ ఛార్జెస్తో సహా. లేకుంటే కంపెనీ చూసుకో, క్రికెట్కి దూరం అయిపోతావు. ప్రాబ్లమ్ సాల్వ్. ఆది తల పగిలిపోతుంది. కంపెనీ చేయి జారిపోతే ఆరాధ్య ధీరుకి ఇక ఈ ప్రపంచంలో ఏమీ మిగలదు. వారు ఒక పొజిషన్లో ఉండాలి అంటే వారి చేతిలో ఈ కంపెనీలు ఉండాలి. నాకు కంపెనీలు వద్దు, క్రికెట్ వద్దు, కానీ ధీరు ఆశ నేను వరల్డ్ కప్ ఆడాలని. ఏం చేయాలి అనుకున్నాడు ఆది. నిన్నే, త్వరగా చెప్పు అన్నాడు ఆయన. ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఆది, జస్ట్ షటప్, డోంట్ బెగ్ మీ.
నాన్న ప్లీజ్. ఆయన కోపంగా చూడగా ఆది ఆపలేదు. నాన్న ప్లీజ్ నాన్న, ఒక్కసారైనా ఒక్క క్షణమైనా నేను మీ కొడుకుని అని అనుకుని ఉంటారు కదా, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి నాన్న. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి నేను తీసుకురాను. మీరేం చెప్పినా నేను చేస్తాను నాన్న. ప్లీజ్ నాన్న, నేను ఏది ఇవ్వలేను, వదులుకోలేను. ఇది నా కోసం కాదు, నాకు ప్రేమను పంచిన వాళ్ళ కోసం, నన్ను ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళ కోసం, నా కోసం ఏడ్చేందుకు నలుగురిని సంపాదించుకున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, వాళ్ళు హ్యాపీగా ఉండాలి ప్లీజ్. ఈసారి చెంపదెబ్బ చాలా గట్టిగా పడింది. ఆది కిందకి ఒరిగిపోయాడు ఆ వేగానికి. వెంటనే పెద్దగా చప్పుడయ్యాయి మిషన్స్ అన్నీ. ఆరాధ్య పరుగున లోనికి వచ్చింది. ఆదిని చూసి పరుగు పెట్టి తనని లేపేందుకు ప్రయత్నించింది. కానీ అది తన వల్ల అవ్వలేదు. ఇంతలో ధీరు లోనికి వచ్చి తనని చేతుల్లోకి తీసుకొని బెడ్పై పడుకోబెట్టాడు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్, నువ్వు చచ్చినా నాకు అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన. ఆరాధ్యకి మనసులో మెలిపెట్టగా ధీరు ఆదిని చూస్తున్నాడు. ఆది పెదవులపై సన్నని నవ్వు విరిసింది. రేయ్ ఏంటి, ఏం చేశావన్నాడు ధీరు. ఏం లేదు అన్నాడు ఆది. ఆది ఏం చేశావు అన్నాడు కాలర్ పట్టుకుని. అన్నయ్య చాలు, తనని వదులు, మీకు బుద్ధి లేదా, ఇలా టార్చర్ చేస్తున్నారు తనని. ధీరు కోపంగా ఆదిని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆరాధ్య నర్సును పిలుచుకొని వచ్చి క్యాండలా అన్నీ పెట్టించి తన పక్కనే కూర్చుంది. ఏం కాలేదు నాకు, నువ్వు ఏడు పాపు చాలు అన్నాడు జుత్తును నిమురుతూ. అసలేంట్రా ఇదంతా, మనం ఎంత బాగున్నాం, ఈ ఎండీలు, ఇండియన్ క్రికెట్ టీం, ఈ వేద, అసలు నాకు ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావటం లేదు. ఆ రోజు తనకు అంత సీన్ లేదన్నావు, ఈరోజు నీ పరిస్థితి చూసావా ఎలా ఉందో. నువ్వు తనని సీరియస్గా తీసుకొని ఉండాల్సింది అంది ఆరాధ్య. వేద ఏం చేయలేదు అన్నాడు ఆది. ఏంటి, వేద ఏం చేయలేదు, వేద దీనిలో ఇన్వాల్వ్ కాలేదు నాకు తెలిసినంత వరకు అన్నాడు ఆది. మరి ఎవరు చేశారు ఇదంతా అంది ఆరాధ్య. ఎవడు చేసినా ఇదే ఆఖరిసారి వాడు మనల్ని గెలకటం అవుతుంది. ఎందుకు అలా చెప్పి వెళ్ళారు అంకుల్ అంది ఆరాధ్య. ప్రేమ ఉంటేనే కదా ద్వేషం కూడా ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. సో ఇట్స్ ఓకే. ఆయన నాపై మొదటిసారి హక్కును చూపించారు, అలాగే ప్రేమని కూడా, దాంతోపాటే ద్వేషాన్ని కూడా అన్నాడు ఆది. ఏంటో నాకేం అర్థం కావడం లేదు, భయంగా ఉంది అంతే. కానీ ఆది, నాకెంత భయం ఉందో అంతే అసహనం, కోపంగా ఉంది. వీళ్ళు కంపెనీని పడగొట్టడానికి వచ్చారో, లేక నిన్నేమైనా చేసేందుకు వచ్చారో, లేక నన్ను చంపేందుకు వచ్చారో నాకు తెలియదు. కానీ ఒక గ్లోబల్ కంపెనీగా ఈ అటాక్ని నేను తీసుకోలేకుండా ఉన్నాను. మనం లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్నాం, కానీ సెక్యూరిటీ ఇంత వీకా. ఒక 6 వస్తే ఆపలేకపోయిందా మన సెక్యూరిటీ? ఇది మెయిన్ డివిజనేనా అసలు? మనం ఎందుకని రూల్స్ పాటించడం లేదు? రిక్రూట్మెంట్స్లో ఎందుకు, ఫార్మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఇలా ఒకటి కాదు అది, నేను వచ్చిన 2 డేస్లో చాలా చూశాను. ఓ మై గాడ్, ఇంత వీక్ సెక్యూరిటీ అసలు నేను ఊహించలేదు. నో ఆది, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఐ టేక్ డెసిషన్స్. ఐఆమ్ సారీ టు సే బట్ నువ్వు ఫెయిల్ అయ్యావు. ఆదికి ఆ మాట ఎక్కడో గుచ్చుకొని మనసు మూలుగుతోంది. ఆరాధ్య, ఆది ప్లీజ్ ఆది, గివ్ మీ 1 month, జస్ట్ ఒక మంత్ ఇవ్వు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆరాధ్య, నువ్వే ఈ కంపెనీకి ఎండి, క్యారీ ఆన్. నిన్ను ఆపటానికో లేక నీకు అభ్యంతరం చెప్పటానికో నాకు ఎటువంటి అధికారం లేదు. నువ్వే ఈ కంపెనీకి హెడ్, నువ్వు ఎలా చెప్తే అలా జరుగుతుంది అంతే అన్నాడు ఆది. ఆది మనసు అంతా బాధతో నిండిపోయింది. ఆరాధ్య బయటికి వెళ్ళి, ఆదిని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను, ముఖ్యంగా నువ్వు అన్నయ్య, నేను రాత్రి వస్తాను, బాయ్, నాకు పని ఉంది అంది ఆరాధ్య. ఏ ఆగవే అంది కౌసల్య. ఏంటమ్మా, జరిగింది చాలా ఆరాధ్య, ఇక ఈ కంపెనీ ఏమీ వద్దు, నువ్వు ఇంటి దగ్గర సేఫ్గా ఉండి చాలు. ఆది ధీరు ఉంటేనే ఇలా జరిగిందంటే, వాళ్ళు లేకపోయి ఉంటే, అమ్మో, నాకు ఊహించుకుంటేనే కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మా చాలు, నేను ఆర్యన్ అండ్ గ్లోబల్ ఎండీని, నాపై ఈగ కూడా వాలకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఎవరు ఉన్నా లేకపోయినా నన్ను నేను కాపాడుకోవాలి, అది నాకు బాగా అర్థమైంది. సో నేను చూసుకుంటాను. కానీ బంగారం అంది కౌసల్య. సో ఇప్పుడు ఆరాధ్య తీసుకోబోయే డెసిషన్స్ ఏంటి, నెక్స్ట్ ఆది పరిస్థితి ఏంటి, ఆది వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ తర్వాత భాగాల్లో తెలుసుకుందాం. ఇంకా ఉంది. లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 19. అమ్మ చాలు, నేను ఆర్యన్ అండ్ గ్లోబల్ ఎండీని, నాపై ఈగ కూడా వాలకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఎవరున్నా లేకున్నా నన్ను నేను కాపాడుకోవాలని నాకు బాగా అర్థమైంది. సో నేను చూసుకుంటాను. కానీ బంగారం. ఇంతలో రాజీవ్ కౌసల్య భుజంపై చేతిని పెట్టి, నువ్వు వెళ్ళు తల్లి అన్నాడు. దాంతో అక్కడి నుండి వెళ్ళి క్యాబ్ ఎక్కింది. క్యాబ్లోనే కొన్ని కాల్స్ చేసి తన ఇంటికి వెళ్ళి భారాన్ని మోసుకుంటూ రెడీ అయ్యి బయటికి వచ్చింది. కాన్ఫరెన్స్ రూమ్.
అందరూ టాప్ అఫీషియల్స్ అక్కడ కూర్చొని ఉన్నారు. సెక్యూరిటీ హెడ్, హెచ్ఆర్ హెడ్, ఫార్మా డివిజన్ హెడ్ అందరూ. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. డోరు తెరుచుకుంది. ఆరాధ్య లోనికి నడుచుకొని వచ్చింది. కాటన్ చీర, కళ్ళల్లో కఠినత్వం, నడకలో తన బాధ్యత స్పష్టంగా తెలుస్తోంది. అందరూ లేచి నిలబడ్డారు. సిట్. అందరూ కూర్చున్నారు. ఆరాధ్య ఫైల్ టేబుల్ మీద పెట్టింది. నిన్న జరిగినది ఎవరికైనా చిన్న ఇన్సిడెంట్ అనిపిస్తుందా? రూమ్ అంతా సైలెంట్గా ఉంది. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్ళొచ్చు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఈ కంపెనీలో టర్నోవర్ లక్షల కోట్లలో ఉంది. కానీ మన సెక్యూరిటీ 6గురిని ఆపలేకపోయింది. సెక్యూరిటీకి చెవి వెనుక నుండి చెమటలు కారుతూ ఉండగా మిస్టర్ వర్మ అని వినిపించిన ఆరాధ్య గొంతు. మీరు ఈ కంపెనీకి సెక్యూరిటీ హెడ్ కదా? ఎస్ మ్యామ్. మీరు ఇప్పటి నుండి కాదు, ఈ క్షణం నుండి సస్పెండ్. అందరూ షాక్ అయ్యి ఆరాధ్యాన్ని చూడగా వర్మ లేచి నిల్చున్నాడు. ఒక గ్లోబల్ కంపెనీ లోపలికి ఎవరైనా వచ్చి దాడి చేస్తే అది సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదు, అది కేవలం మీరిచ్చిన సహకారం మాత్రమే. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మిస్టర్ వర్మ, నేను ధర్మసత్రం నడపడం లేదు. ఈ కంపెనీ సీఈఓ హాస్పిటల్ బెడ్పై చచ్చి బ్రతికాడు. మీకు ఇది చిన్న విషయంలా ఉందా? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి. సెక్యూరిటీ, తనని బయటికి తీసుకెళ్ళండి అంది ఆరాధ్య. కొత్త సెక్యూరిటీ రూల్స్ నోట్ చేయండి అంది వేణుని చూస్తూ పైకి లేచి. లెవెల్ 1 బయోమెట్రిక్ యాక్సెస్ అన్ని మెయిన్ డివిజన్స్కి. విజిటర్ ఎంట్రీ పూర్తిగా బ్లాక్ చేయండి, ప్రీ అప్రూవల్ తప్ప. ప్రతి ఫ్లోర్లో ప్యానిక్ బటన్ ఉండాలి. 24/7 ఆన్-సైట్ అంబులెన్సెస్, నో ఎక్సెప్షన్స్. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ 3 నిమిషాల్లో యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు నుండి ఈ కంపెనీలో సేఫ్ అనే పదం వినిపించకూడదు. ఓన్లీ సెక్యూర్. మనం సెక్యూరిటీ గురించి మాట్లాడటం కాదు, మనం సెక్యూరిటీని రీబిల్డ్ చేస్తున్నాం. ప్రస్తుతం సెక్యూరిటీ టీం మొత్తం డిస్మిస్. బయట ప్రైవేట్ ఎలైట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ని హైర్ చేస్తున్నాం. Z+ కేటగిరీ పర్సనల్ సెక్యూరిటీ ఇమీడియట్గా అమలవుతుంది. రూమ్లో అందరూ షాక్ అయి చూస్తున్నారు. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ కాదు, ఇది ఏరియన్ ఎన్ గ్లోబల్ ప్రోటోకాల్. ఇప్పటి నుండి ఎండి, సిఈఓ, కీలక వ్యక్తులు Z+ రక్షణలో ఉంటారు. 24 గంటలు క్లోజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, మూమెంట్ రూట్స్ క్లియర్గా చేయాలి. నన్ను టార్గెట్ చేయాలంటే ముందు ఈ కంపెనీని దాటాలి. నిన్నటి అటాక్ బయట వాళ్ళ పని మాత్రమే కాదు, అందరి వైపు చూసింది. లోపల ఎవరో సహకరించారు, ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. ఇంటర్నల్ ఆడిట్ టీం నేరుగా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతి యాక్సెస్ లాగ్ రివ్యూ, సస్పిషన్ ఎంప్లాయీస్ ఇమ్మీడియట్ సస్పెన్షన్ జరిగి తీరాలి. ఈ కంపెనీలో పనిచేస్తున్న శత్రువులను నేను వదలను. సిఎఫ్ఓ లేచి, మేడం, ఇంత సెక్యూరిటీ అంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు అర్థమవుతుందా? అసలు మీకేం అధికారం ఉందని మొత్తం రూల్ బుక్నే మార్చాలనుకుంటున్నారు? ఒకసారి కంపెనీ రిపోర్ట్స్ చూడండి. 8 ఏళ్ల నుండి సెక్యూరిటీకి ఎవరూ ఇంతగా ఖర్చు చేయలేదు. ఇంత బడ్జెట్ సెక్యూరిటీకి ఇస్తే ఇంకా మిగిలేదేంటి? నష్టాలా? ఐ హోల్డ్ 70% ఆఫ్ షేర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. మీరు నాకు ఏ అధికారం ఉంది అని అంటున్నారా? అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగా వేణు అవును అని చెప్పాడు. ఇలా చూడండి, 8 ఏళ్ళు ఎలా జరిగిందో నాకు తెలియదు, బట్ నేను ఇలానే చేస్తాను. మీకు తెలుసా నాకు ఏం ఇంపార్టెంటో? సెక్యూరిటీ, స్టెబిలిటీ, కంట్రోల్. ఇవే నా ఫస్ట్ ప్రాధాన్యత. ఆరాధ్య నెమ్మదిగా ముందుకు వంగి, ఈ కంపెనీని ఎవరో నడపడం కాదు, నేను నడుపుతున్నాను. సిఎఫ్ఓ కూర్చున్నాడు. హ్యూమన్ రిసోర్సెస్, హెచ్ఆర్ లేచాడు. చెమటలతో తడిచి ముద్దయ్యాడు అప్పటికే. మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎవరు డిజైన్ చేశారు? మ్యామ్. సమాధానం లేదా? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రోజు నుండి ప్రతి ఉద్యోగికి రీవెరిఫికేషన్ జరిగి తీరాలి. థర్డ్ పార్టీ ఆడిట్ ఉండాలి. క్రిమినల్ హిస్టరీ స్కాన్ ఉండాలి. డిజిటల్ ట్రాకింగ్ జరిగి తీరాలి. నాకు ఉద్యోగాలు వద్దు, నాకు నమ్మకమైన వాళ్ళు కావాలి. ఎస్ మ్యామ్ అన్నాడు అతడు చేతులు వణుకుతూ ఉండగా కూర్చొని. ఫార్మా డిపార్ట్మెంట్, ఫార్మా హెడ్ నిలబడ్డాడు. ఎప్పుడు మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఏ సమాధానం లేదు అతని నుంచి. ఏంటి ఈరోజు అందరూ మౌనవ్రతంలో ఉన్నారా? అయితే నేనే మాట్లాడతాను, వినండి. అసలు ఫార్మా డివిజన్లో ఒకటి కాదు, లైసెన్స్ రిస్క్, క్వాలిటీ ఇష్యూస్, ఇప్పుడు సెక్యూరిటీ బ్రీచ్. ఈ డివిజన్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటవుతుంది. ఆయన ఏం మాట్లాడలేదు. ఆరాధ్య నెమ్మదిగా చుట్టూ చూసింది. ఇది కంపెనీ కాదు, ఇది ఒక వ్యవస్థ. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉద్యోగులు కాదు, బాధ్యత తీసుకునేవాళ్ళు, తీసుకోవాలి కూడా. ఎవరికైనా ఇందులో ప్రాబ్లం ఉంటే డోర్ అక్కడుంది, దయచేసి వెళ్ళిపోండి. నేను ఇక చిన్న తప్పు కూడా క్షమించను. నిన్న దాడి జరిగింది, ఎండీగా నా మొదటి ఫెయిల్యూర్ అనుకుంటాను. కానీ ఇకపై దాడి చేసేది ఏరియన్ ఎన్ గ్లోబల్ అవుతుంది. రూమ్ మొత్తం గుండు సూది వేసినా గట్టిగా వినిపించేంత నిశ్శబ్దం. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. డోర్ దగ్గర నిలబడి ఆరాధ్య ఆగి వెనక్కి తిరిగి చూసి, మీటింగ్ అయిపోయింది, ఇక వెళ్ళండి అంది.
వేణు పరుగున వెనక వెళ్ళాడు. ఆరాధ్య తన సీట్లో కూర్చుని నుదురు రుద్దుతూ, మేడం, ఇంత హార్ష్ డెసిషన్స్ వల్ల మీకు యాంటీగా ఒక గ్రూప్ తయారవుతుంది. మీరు అధిరా గారిని కన్సల్ట్ అయ్యే ఈ నిర్ణయాలు తీసుకున్నారా? వేణు, లిజన్, నేను ఎవరి పర్మిషన్ అడగను. ఐ వర్క్ మై వే. నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. ఆరాధ్యని ఆ సంఘటన ఎంతగా మార్చిందో అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. తన ప్రాణం హాస్పిటల్ బెడ్పై నిశ్చేతుల్లా పడి ఉండటం చూసి కలిగిన మార్పు ఆరాధ్య కూడా ఆ క్షణం గుర్తించలేకపోయింది. నో మ్యామ్, అలా కాదు. బట్ మీకు యాంటీగా వేణు, యాంటీగా ఉండేది ఎవరో తెలుసా? శత్రువులకు కొమ్ము కాసేవాళ్ళు. అలాంటి వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను. నాకు ఇమ్మీడియట్గా ఒక ఇంటర్వ్యూకి కాల్ అటెండ్ చేయండి. ఏ పోస్ట్కి మేడం? మై పర్సనల్ అసిస్టెంట్. తన అమ్మాయి అయి ఉండాలి. నన్ను వెళ్ళిపోమంటారా అన్నాడు వేణు. నో వేణు, షీ ఈజ్ జస్ట్ మై పర్సనల్ అసిస్టెంట్, నాట్ డీలింగ్ విత్ ద కంపెనీ అఫైర్స్. తను షెడ్యూల్ చేస్తుంది, నాతో ఉంటుంది, అంతే. ఓకే మ్యామ్, టాప్ ప్రొఫైల్స్ అరేంజ్ చేస్తాను. ఆ రోజంతా ఆరాధ్యకి తినేందుకు కూడా సమయం లేకుండా పోయింది. సెక్యూరిటీ చేంజెస్, ఆఫీస్ చేంజెస్, ఇలా ఒక్కటేంటి, సమయం రాత్రి 11 అయింది. హాస్పిటల్కి వెళ్ళాలి అని పరుగున బయటకు వచ్చింది ఆరాధ్య. తన వెనకే సెక్యూరిటీ కదిలారు. Z+ ఆరాధ్యకి ఊరటగా తోచింది. ఈ టాబ్లెట్ తీసుకునండి, వాటర్ బాటిల్ కూడా, అంది తల బద్దలైపోతూ ఉండగా. ఎస్ మ్యామ్. తన వెనకే 2 కార్లు కాగాయి. ఆరాధ్య వెనక్కి జారుబడి ఏసీ గాలి తగులుతూ ఉండగా రెప్పలు వాల్చేసింది. వదలవేము. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి బయటికి చూస్తుంది ఆరాధ్య. ఒక ఆమె 2 మగాళ్ళతో గొడవ వేస్తోంది. చెయ్యి పడిందో నరుకుతాను, అంది చెయ్యి మెలిపెట్టి. ఇంకొకడు తన మీదకి రాగా మోకాలతో వాడి మొలతాడికి మోకాలకి మధ్య కొవ్వుకి కొట్టుకుంటున్న అవయవానికి చాలా గట్టిగా ఇచ్చింది. దాంతో వాడు గిలగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు. చేతిలో ఉన్న మరో వాడు ఆమె జుట్టు పట్టుకుని లాగగా ఏమాత్రం లెక్క చేయక వాడిని అలాగే కుదేసింది. దాంతో వాడు అతుక్కున్నాడు నేలకి. దాంతో ఆమె పరుగులాంటి నడకతో ఒక సందులోకి సాగింది. ఆరాధ్య డోర్ ఓపెన్ చేసి తనకు వెనుక వెళ్ళింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ ఆరాధ్యని అనుసరించారు. ఆమె ఒక ఇంటిలోనికి వెళ్ళి, అమ్మ నువ్వు బాగానే ఉన్నావా, అంది తన తల్లిని చేతుల్లోకి తీసుకొని. ఆరాధ్య తల పక్కకు తిప్పి చూడగా సగభాగం శరీరం పక్షవాతం సోకింది ఆవిడికి. మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. ఆవిడ ఏదో చెప్తూ సైగ చేసి దానికి ఆమె నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని సర్ది చెప్పచూసింది. తన తల్లిని మంచం పైన పడుకోబెట్టి కాసిని నీళ్ళు తాగించి దుప్పటి కప్పి వెనక్కి తిరిగి చూడగా ఆరాధ్యను చూసి, ఎవరు మీరు, అంది. ఆమె ఎవరో, ఆరాధ్య తీసుకున్న నిర్ణయాలు కంపెనీపై తనపై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయో తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం. డైవ్ ఇంటూ మిస్టర్ అధిరానందన్ పార్ట్ 20. ఆవిడేదో చెప్తుంది సైగ చేసి. దానికి ఆమె నేనే బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని సర్ది చెప్తుంది. తన తల్లిని మంచం పైన పడుకోబెట్టి కాసిన్ని నీళ్ళు తాగించి దుప్పటి కప్పి వెనక్కి తిరిగి చూడగా ఆరాధ్యని చూసి, ఎవరు మీరు, అంది. ఆరాధ్య వారి ఇంటి గడప దాకా వచ్చిందని అప్పుడే చూసుకుంది. అది నేను మీ గొడవ చూసి బాగానే ఉన్నారా లేదా అని వెంట వచ్చాను. ఒంటరి ఆడదాని పోరాటాలు వీధులు దాటి రోడ్లపైకి చేరితే జనం ఇలాగే చూస్తారు, బొమ్మలాట చూసినట్టు, అంది ఆమె. అలా కాదు, తప్పుగా అనుకోకండి. లేదు, అలా ఏం అనుకోలేదు, జస్ట్ చెప్పానంతే. నీళ్ళు ఏమైనా తాగుతారా? డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. మా బస్తీ గబ్బు మీ బట్టలకి మీ మనసులకు సరిపడదు, వెళ్ళండి. చీరకి కూడా మరకలైనాయి చూసారా, అంది వెనక్కి ఉన్న సెక్యూరిటీని చూస్తూ. పర్లేదు, నీళ్ళు తాగుతాను, అంది ఆరాధ్య కూర్చొని. మేడం అంటూ వచ్చారు సెక్యూరిటీ. ఇట్స్ ఓకే, అంది ఆరాధ్య. నో మ్యామ్, మా రూల్స్ మావి. సారీ, నో అన్నారు వాళ్ళు. వెళ్ళండి మేడం, ఇక్కడ నీళ్లు కూడా అంత బాగోవు, అంది ఆమె. ఆరాధ్య లేవగా ఫ్రేమ్ చూసి ఆగిపోయింది. మీరు ఆర్మీలో వర్క్ చేస్తారా? ఆమె అటువైపు చూసి ఆ ఫ్రేమ్లో ఉన్న తన పేరు వెన్నెలాని తడిమి, అవును, నా బ్యాచ్లో టాపర్ని నేను, అంది. ఏ రెజిమెంట్? నేను పనిచేయడం లేదు. ఎందుకు, అంది ఆరాధ్య ఉండబట్టక. వెన్నెల ఆరాధ్య కళల్లోకి సూటుగా చూసి, అమ్మ కళ నన్ను నేను కాపాడుకుంటూ ఈ దేశం కోసం పని చేయాలి అని. నాన్న నా చిన్నప్పటి నుండి తాగడం, అమ్మని డబ్బుల కోసం కొట్టడం చూస్తూ పెరిగాను నేను. ఆయన అంటే ఎప్పుడూ ఒకలాంటి భయం ఉండేది. పెద్దయినా కూడా అమ్మ నేను దాక్కుని తిరిగేవాళ్ళం. ఎప్పుడు ఆయన ఎదిరించింది లేదు. నేను తప్పించుకున్నా అమ్మ బలయ్యేది. ఒకే స్టేజ్లో నాన్న తాగేందుకు డబ్బులు దొరక్కపోగా దారిని పోయే వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లో సరుకు ఉందని వాడి ముందు నన్ను నిలబెట్టాడు. అమ్మా నేను చెలించిపోయాం. మా నాన్న సంగతి మా అమ్మ, వచ్చిన వాడి సంగతి నేను చూసి కొన ఊపిరితో బయటపడి ఊరి నుండి పారిపోయాం. అప్పుడు నా వయసు 15 ఏళ్ళు. ఇక్కడికి వచ్చాం. ఏదో ఒక పని ఉండేది దేవుడి దయ వల్ల. ఒక పూట తిని డబ్బు దాచింది అమ్మ. అప్పుడే ఇక్కడికి వచ్చాం. చుట్టూ ఉన్న వారిని చూసి నాకు ధైర్యం వచ్చింది.
అమ్మ జాగ్రత్తగా ఉంటుందని ఒక నమ్మకం. నేను కష్టపడి చదివి ఆర్మీలో చేరాను. ఎంత కష్టమైనా అద్భుతంగా గడిపిన రోజులవి. నాకొకటే ఉండేది మనసులో అమ్మకి నాకు. నాకు అమ్మ అంతే చాలు. అమ్మని చూసుకుంటే చాలు. అమ్మ బాగా ఉంటే చాలు. బాగా చూసుకోవాలన్న కసి నాలో చాలా ఉండేది. యూనిఫామ్‌లో నన్ను చూసిన అమ్మ కళ్ళల్లో ఆనందం నాకెప్పుడూ కానరాలేదు ఈ క్షణం వరకు. ఆనందం ఆమె నుండి దూరం చేయకూడదు అనుకున్నాను నేను. కానీ ఎంతో కాలం నిలవలేదది. నా జీతమొస్తూ దేశం కోసం పనిచేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం. కానీ పోయాడనుకున్న మా నాన్న మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చి మా అమ్మని మరలా కొట్టడం డబ్బు కోసం మొదలుపెట్టాడు. అది నాకు తెలీదు. అప్పుడు అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చెప్పేది కాదు. నేను అమ్మ సంపాదించుకున్న కాస్త మంచి పేరుని వాడంతా అప్పులు చేశాడు. అది అమ్మకి తెలీదు. అప్పటికే 6 నెలలయింది. ఇంక లీవ్ అడిగి అమ్మని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. అప్పులు బయటపడ్డాయి. ఉన్న పరువు పోయింది. అమ్మ పెదవులపై నవ్వు మాయమైంది. ఎందుకో చిన్నప్పటి భయం నాకిప్పుడు లేదు. మాటకు మాట సమాధానం చెప్పాను. మా జీవితాల్లోకి రావద్దని పోలీసులకు పిలుస్తానని కూడా చెప్పాను. కానీ వినలేదు. ఒకటే ధోరణి. తాగటం, అమ్మని కొట్టడం, అప్పులు చేయటం. అప్పులు వాళ్ళు హద్దు దాటి ఇంటి మీదకొచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. నన్ను నేను కాపాడుకున్నాను. ఎక్కడికి వెళ్లేందుకు లేదు. ఉండి పోరాటం చేయడం తప్ప. అన్నిటికీ కారణమైన నాన్న మీద పీకల దాకా కోపం, ద్వేషం కలిగి రగిలిపోయాను. ఆ రోజు ఆయనో నేనో ఒకరే మిగలాలనుకున్నాను. తప్పతాగి ఇంటికి వచ్చి తూలుతున్నాడు. చచ్చిపో అని గొంతు పట్టుకున్నాను. అమ్మ నన్ను వెనక్కి లాగింది. నాన్న అమ్మని కాలుతో తన్నాడు. అమ్మ కింద పడి మూర్ఛలా వచ్చి ఇలా ఒకవైపు పక్షవాతం వచ్చింది. పరుగున అమ్మ దగ్గరికి చేరాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏం చేయలేము అన్నారు. కేరళలో ఒక దగ్గర దీనికి సంబంధించిన వైద్యం చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు చిన్న చిన్న పనులు చేస్తున్నాను. డబ్బులు కావాలి కదా. మరి మీ నాన్న? జైల్లో. అప్పుడే పట్టించాను. నువ్వెందుకు ఆర్మీకి వెళ్ళలేదు తిరిగి? ఎలా వెళ్ళమంటారు? నన్ను పెంచి పోషించిన నా తల్లికి నా అవసరం ఇంతగా ఉంటే నేను ఆడదాన్ని అయినందుకు ఎంత ఆనందపడుతున్నానో మీకు తెలియదు. మా అమ్మకి ఈ సేవ అబ్బాయి అయితే చేసి ఉండలేను కదా. అక్కడికంటే ఇక్కడే నా అవసరం ఎక్కువ ఉంది. ఏం చేస్తుంటావు చిన్న చిన్న పనులంటే? పక్కనే పెద్దోళ్ళ ఇళ్లలో పనికి వెళ్తున్నాను. నీ సర్టిఫికేట్ పెడితే మంచి జాబ్ వస్తుంది కదా. నేను ఒక లూజర్గా ఫెయిల్యూర్గా ఆర్మీ దగ్గరికి వెళ్ళి వాటి కోసం అడగాలి అనుకోలేదు. అందుకే కొన్ని నెలలకు నా జీతం ఆగిపోయినా నా పని నేను చేసుకుంటున్నాను. నీ ఆత్మగౌరవం కంటే మీ అమ్మగారి వైద్యానికి ఎక్కువ డబ్బులు అవసరం కదా. మరెందుకు నీ స్వార్థానికి సర్టిఫికేట్లు తెచ్చుకోలేదు? నీ అభిప్రాయాల కంటే ఆవిడ ప్రాణం ముఖ్యం కదా. అవును. కానీ నా దేశం ముందు ఒక ఓడిపోయిన సోల్జర్‌గా ఉండటం కంటే, ఇదిగో ఇలా బ్రతకటం చాలా సులువు అనిపిస్తుంది. ఆరాధ్య తనని చూస్తూ, వెల్కమ్ టు ఆర్యన్ అండ్ గ్లోబల్ వెన్నెల అంది చేతులు ముందుకు చాచి. నాకర్థం కాలేదు అన్నట్టు చూసింది వెన్నెల. నిమిషం తర్వాత నాకర్థం కాలేదు అంది. నేను ఆర్యన్ అండ్ గ్లోబల్ ఎండీని, ఆరాధ్యని. నాకు పర్సనల్ అసిస్టెంట్ కావాలి. మీరు సెట్ అవుతారా అనిపిస్తుంది. అమ్మగారికి వైద్యం, మీకు ఉండేందుకు ఇల్లు, మీకు జీతం అన్నీ వస్తాయంది ఆరాధ్య. వెన్నెల ఆరాధ్య వైపు చూస్తూ, మీ కళ్ళల్లో నాపై జాలి కనపడటం లేదు. అంటే మీరు చెప్పేది నా మీద జాలితో కాదు. నీ మీద జాలి పడితే నాకేం వస్తుంది వెన్నెల? ఎవరి పోరాటాలు వారివి, ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వారివి అంతే. థ్యాంక్ యూ మేడం అంది వెన్నెల. సో ఒప్పుకున్నట్లేనా? హా మేడం. కానీ మీరు చేసేది నచ్చకపోతే నేను మీ దగ్గర ఒక క్షణం కూడా ఉండను. అలాగే మీరు మోసాలు చేస్తున్నా, ప్రజలను దోచుకుంటున్నా నేను ఊరుకోను. నాకు ఇంకేం కండిషన్స్ లేవు అవి తప్ప. నా జీవితంలోకి వెలుగులా నా ఇంటి గుమ్మంలోకి వచ్చి అడుగుపెట్టారు. నా ఆకలి బాధలు, మా జీవిత గమ్యాలు మార్చేందుకు వచ్చిన మీకు నా ప్రాణాలైనా ఇస్తాను. అందులో ఏ సందేహం లేదు. నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పండి మేడం. నువ్వు అమ్ముడు పోయినా, మోసం చేసినా నిన్ను చంపుతానటంలో ఏ సందేహం లేదు. వెన్నెల నవ్వి, అలాగే. ఎక్కడ సైన్ చేయమన్నా చేస్తాను. అలా కనుక చేస్తే నా ప్రాణాలపై మీకు పూర్తి హక్కు ఉంటుంది అంది. ఆరాధ్య తల ఊపుతూ ఉంటాను అంది. ఎస్ మ్యామ్. అన్ని డీటెయిల్స్ చెప్పండి అని ఒకరిని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరాధ్య. వెంటనే వేణుకు కాల్ చేసి విషయం చెప్పింది. మేడం కానీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసి తప్పకుండా చేయండి. ఏ చిన్న విషయమైనా ఆడ్గా ఉంటే నాకు చెప్పండి. మిస్ చేయకండి. ఎస్ మ్యామ్ తప్పకుండా. ఆరాధ్య అక్కడి నుండి హాస్పిటల్కి చేరుకుంది. తను సైన్ చేసినట్టు ఆదికి సెక్యూరిటీ ఉందో లేదో చెక్ చేసి తన దరికి చేరింది. ఏంటి ఐసీయూ నుండి రూమ్కి షిఫ్ట్ అయ్యావు అప్పుడే? మళ్ళీ రావద్దు పో అన్నారా? ఆది ఆరాధ్యను చూసి అలాగే చెప్పారు అన్నాడు తింటూ. ఏంట్రా అది? అమ్మ కిచడి చేసిందే రాక్షసి. నాకు పెట్టు అంది కూర్చొని. నీకు నచ్చదు కదే. పర్లేదు పెట్టు అంది అంటూ. ఆది తినిపించగా కడుపు నిండా తినింది ఆరాధ్య. నీళ్లు తాగుతున్న ఆరాధ్యను చూస్తూ, పొద్దున్న నుండి తినలేదా? ఏమో గుర్తులేదు అంది. ఇలా అయితే ఎలా అన్నాడు మూతి తుడిచి. వర్క్ ఉన్నింది.
ఓహో, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? నిన్నేమైనా అన్నాడా అన్నయ్య? అదేం లేదు, బట్టలు కంఫర్ట్గా లేకపోతే తెమ్మని పంపాను. నువ్వు రాకపోయేసరికి ఇంకా అమ్మ వాళ్ళని కూడా రెస్ట్ తీసుకోమని పంపాను. పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నారు. వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళనే లేదు. ఇక బలవంతంగా పంపాను. ధీరు వస్తాను అన్నాడు బట్టలు తీసుకొని. నేను వస్తానన్నాను కదా, నేను ఉంటానులే ఇక్కడ. ఏమొద్దు, ఇంటికి వెళ్ళి పడుకో, చాలా అలసిపోయావు. కానీ అది ఆకాశి, వెళ్ళి పడుకో, ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు. వచ్చేస్తాగా. అదేంటి మరి నీ బాడీ? ఏమైంది? స్టీల్ బాడీ. తొక్కేం కాదు, అందులో బాడీ అంతా రాడ్లు వేసి విరిగిపోయాయి. కొవ్వే నీకు బాగా అన్నాడు ఆది. ఆరాధ్య తీసుకునే నిర్ణయాలకు ధీరు ఎలా రియాక్ట్ అవుతారో తర్వాత భాగంలో చూస్తాం. ఇంకా ఉంది, తర్వాతి భాగంతో మరలా కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.